Good evening everybody. Welcome to Vedanta Telugu channel. This is your master teacher for physics KRD ma'am. ఈ రోజు క్లాస్ కనిపిస్తుంది కదా, లాస్ ఆఫ్ మోషన్. ఫస్ట్ ఇయర్లో లాస్ ఆఫ్ మోషన్ చాలా మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ ఆఫ్ మోషన్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, దాని వెయిటేజ్ ఏంటి, ఎంసెట్కి వెయిటేజ్ ఏంటి, మెయిన్స్కి వెయిటేజ్ ఏంటి, అలాగే ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్స్ ఎక్కువగా వస్తాయి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ స్ట్రైట్ అవే వితౌట్ ఎనీ మచ్ ఎడో. సో లాస్ ఆఫ్ మోషన్నే మనం యూజువల్గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని కూడా రిఫర్ చేయొచ్చు. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అన్నా ఒకటే. జేఈ అవ్వనండి, లేదంటే ఎంసెట్ అవ్వనండి, ఏ లెసన్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా లాస్ ఆఫ్ మోషన్ ఒక్కసారి హెడ్డింగ్ పెట్టేద్దాము. సో లాస్ ఆఫ్ మోషన్లో మీకు వెయిటేజ్ వచ్చేటప్పటికి, జేఈ వెయిటేజ్ వచ్చేటప్పటికి జేఈలో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. యాక్చువల్గా జేఈలో 2 క్వశ్చన్స్ వస్తాయి అంటేనే అది విపరీతమైన హై వెయిటేజ్ టాపిక్ అనమాట. సో 1 or 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి జేఈలో అయితే. అదే మీకు ఎంసెట్లో అయితే, అది తెలంగాణ అవ్వనండి, ఏపీ అవ్వనండి, ఎంసెట్లో అయితే 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే జేఈ వైజ్ అయినా ఎంసెట్ వైజ్ అయినా కంపల్సరీగా బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన చాప్టర్. నీట్ కూడా ఎందుకు వదిలేయాలి, దాని గురించి కూడా చెప్దాము. ఎస్, నీట్లో అయితే 1 క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే చాప్టర్, 1 క్వశ్చన్ గ్యారంటీగా అయితే వచ్చేస్తుంది. సో అదన్నమాట వెయిటేజ్. సో ఇప్పుడు ఈరోజు ఈ టాపిక్ ఏం నేర్చుకుంటున్నాము, లేదా అసలు లాస్ ఆఫ్ మోషన్లో ఏమేమి నేర్చుకోవాలి ఒకసారి నేర్చుకుందాం. సో లాస్ ఆఫ్ మోషన్ అనే లెసన్లో, లాస్ ఆఫ్ మోషన్ అనుకోండి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనుకోండి, ఈ లెసన్లో మీరు ఏ టాపిక్స్ నేర్చుకుంటారు అంటే దేని మీద మనం వెయిటేజ్ ఇస్తే కొన్ని టాపిక్స్ ఉంటాయి, అక్కడి నుంచి హై ప్రాబబిలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ గురించి, అలాగే మొమెంటమ్, ఫోర్స్ అండ్ మొమెంటమ్, ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పార్ట్ దీన్ని స్టార్ట్ చేస్తాం. అసలు ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి కదా, లాస్ ఆఫ్ మోషన్లో ముందుకు వెళ్ళాలి అంటే ఫోర్స్, మొమెంటమ్ గురించి. ఆ తర్వాత ద మోస్ట్ హై వెయిటేజ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రకరకాల సిట్యువేషన్స్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసి అనాలిసిస్ చేసి క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఒక కాంప్లికేటెడ్ టాపిక్ ఉంటుంది, ఫ్రిక్షన్. సో ఇంతే, ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే లాస్ ఆఫ్ మోషన్లో ఈ 3 టాపిక్స్ మాత్రమే చదువుతాం మనము. సో ఈరోజు మనం ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. ఆబ్వియస్గా ఫోర్స్ అంటే ఏంటి, మొమెంటమ్ అంటే ఏంటి స్టార్ట్ చేయాలి. అయితే ఈ ఫోర్స్ కానీ మొమెంటమ్ కానీ ఇవన్నీ కూడా మనము న్యూటన్స్ లాస్లోనే నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ ఆఫ్ మోషన్ అని హెడ్డింగ్ పెట్టుకుని లాస్ గురించి తెలుసుకోకపోతే ఎలాగా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా డిస్కస్ చేద్దాం. ఈ రోజు క్లాస్ అంతా బేసిక్స్ ఉంటుంది. బట్ ఎస్, ఈ మొమెంటమ్ గురించి బాగా అర్థం కావాలమ్మా మీకు, ఫోర్స్ గురించి కూడా ఆబ్వియస్గా. సో ఈరోజు క్లాస్ ఏంటంటే విపరీతమైన బేసిక్ అనమాట. ఈ బేసిక్ స్టాండర్డ్ బాగుందా, సూపర్, మీరు ఇంకా కుమ్మేస్తారు. ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఫిజిక్స్లో అమ్మ అందరు చెప్పేదే నేను చెప్తాను, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండడం అంటే ఏం లేదు, ఒక పదం ఉంది అనుకోండి, ఇప్పుడు ఫోర్స్ అనేది ఉంది. ఫోర్స్ అనగానే ఆ ఫోర్స్ గురించి మొత్తం డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనగానే వెంటనే మీ మైండ్లో కొన్ని బేసిక్ పాయింట్స్ గుర్తుకొస్తాయా రావా? క్రికెట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, క్రికెట్ ప్లే గ్రౌండ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఓవర్స్ అంటే ఏంటి, బౌలింగ్ అంటే ఏంటి, బ్యాటింగ్ అంటే ఏంటి అనేవి బేసిక్ వర్డ్స్ ఫర్ క్రికెట్. సో క్రికెట్ అనగానే ఎలా అయితే ఆ బేసిక్ టర్మినాలజీ మీకు మొత్తం తెలుసు, ఎన్ని ఓవర్స్ ఉంటాయి, అసలు ఓవర్ అంటే ఏంటి, బౌలింగ్ అంటే ఏంటి, దాంట్లో స్పిన్ బౌలింగ్ అంటే ఏంటి, ఫాస్ట్ బౌలింగ్ ఏంటి, ఇలా రకరకాలు మీకు అన్నీ తెలుసు, అవన్నీ మైండ్లోకి వెంటనే వచ్చేస్తాయి. అలాగా ఫోర్స్ అనగానే కొన్ని మీ మైండ్లోకి అలా వచ్చేయాలన్నమాట. అలా వచ్చిందా, అలా ఒక టాపిక్ని మీరు ఫీల్ అయ్యారా, దట్స్ ఇట్, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా చేసేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి క్రికెట్ అంటే పిచ్చా ప్రాణం ఇలాంటివి ఉంటాయి. ఫిజిక్స్ అనడం అబ్బా ఈ మార్కులు రావాలి కాబట్టి చదవాలరా బాబు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఒక్క ఫీలింగ్ని పక్కన పెట్టేసేయండి. క్రికెట్ని ఎలా అయితే ఆస్వాదిస్తారో ఫిజిక్స్ని అలా ఫీల్ అవ్వండి. ఇట్ విల్ గివ్ యూ అగైన్ గుడ్ ఫీలింగ్.
ఎనీవే ఫస్ట్ లా స్టార్ట్ చేద్దాము. న్యూటన్స్ ఫస్ట్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ ఇనర్షియా. యాక్చువల్గా దీని మీద పెద్ద టైం స్పెండ్ చేయదలుచుకోలేదు నేను, బికాజ్ ఫస్ట్ లా నుంచి క్వశ్చన్స్ రావడం అనేది చాలా రేర్. బట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నారు మేడం అంటే, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మారిన సినారియోలో జేఈ ఎంసెట్కి వచ్చేటప్పటికి అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ అని ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా చూడడానికి దొరుకుతున్నాయి కాబట్టి మనకి వీటి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఎనీవే, ఇనర్షియా ఈ పదానికి జనరల్ టర్మ్స్లో చెప్పాలి అంటే బద్ధకం. ఒక బాడీ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, మోషన్లో ఉన్నది మోషన్లోనే ఉండాలనుకుంటుంది. ఎప్పటిదాకా? వాటి మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయ్యే వరకు. ఆబ్వియస్గా కదా. ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఈ బోర్డు రెస్ట్లో ఉంది. ఎలా రెస్ట్లో ఉందని డిసైడ్ చేస్తాము, ఎలా మోషన్లో ఉంది డిసైడ్ చేస్తాము అనేది ఆల్రెడీ కైనమెటిక్స్లో ఫినిష్ చేసుకున్నాము. ఆ క్లాస్ చూసారు కదా, చూసే ఉంటారు. మీరు రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతున్నారు అని నాకు తెలుసు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తూనే ఉన్నాను 2-3 క్లాసెస్ నుంచి. కొంచెం డిసప్పాయింట్ అయ్యేది మాకు డిసప్పాయింట్ ఇచ్చేది ఏంటి అంటే, మోర్ దాన్ 55% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. చూడడంలో తప్పలేదు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే, ఛానల్ నుంచి వచ్చే అప్డేట్స్ మీ దాకా రావు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మంది లైక్ షేర్ చేస్తే కనుక యూట్యూబ్ సజెషన్లోకి వెళ్తుంది. అండ్ ఇలా మీ ద్వారా ఇంకొక 10 మందికి ఎవరైతే చదువుకోవాలి అని జిజ్ఞాస ఉంటుంది, చదువుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ పే చెయ్యలేరు ఫీజెస్, అలాంటి వాళ్ళ దాకా రీచ్ అవ్వడానికి మీరు మాకు కొంచెం హెల్ప్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే అక్కడున్న ఒక లైక్ కూడా కొట్టేసేయండి, లైక్ బటన్. ఎనీవే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ లా న్యూటన్స్ ఫస్ట్ లాని లా ఆఫ్ ఇనర్షియా ఎందుకంటారు అంటే, ఇనర్షియా అంటే మీనింగ్ ఏంటి అంటే, విల్లింగ్నెస్ టు స్టే ఇన్ అ పర్టిక్యులర్ స్టేట్. ఒక బాడీకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి అంటే 2 స్టేట్స్ ఉంటాయి, ఐదర్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. ఓకే, రెస్ట్ మోషన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే కైనమెటిక్స్ ఫస్ట్ క్లాస్ చూసేయండి, సూపర్గా ఉంటుంది. సో అది అర్థమైతే, రెస్ట్ మోషన్ అర్థమైతే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఆ క్లాస్ వినకుండా డైరెక్ట్గా ఈ క్లాస్కి వస్తే అక్కడ వస్తుంది అనమాట స్లైట్గా మనకి స్ట్రగుల్. ఎనీవే, సో ఇనర్షియా అంటే విల్లింగ్నెస్ టు స్టే ఇన్ ఎ పర్టిక్యులర్ స్టేట్. ఇన్ ఎ స్టేట్ మనకి ఎన్ని స్టేట్స్ ఉంటాయి అంటే, స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ మోషన్. సో రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉండాలి అనుకుంటుంది, మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనే ఉండాలనుకుంటుంది, అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఇప్పుడు ఈ రిమోట్ ఉంది, ఈ రిమోట్ కదలట్లేదు, రెస్ట్లో ఉంది. ఎప్పటి వరకు రెస్ట్లో ఉంటుంది? అలా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే నేను దాని మీద ఒక పుష్ ఆర్ పుల్ అనేది పెడతాను, పుష్ ఆర్ పుల్ అంటే ఏంటి? ఫోర్స్. సో ఎప్పటిదాకా అయితే దాని మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదో అది రెస్ట్లోనే ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఫోర్స్ యాక్ట్ అయ్యిందో ఇమ్మీడియట్గా అది మోషన్లోకి వస్తుంది. సో a body remains in a particular state. A body remains in a state of rest or uniform motion. Uniform motion చాలా important. Uniform motion unless an external force యాక్ట్స్ ఆన్ ఇట్. ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అయ్యేంత వరకు అది రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్నది మోషన్లోనే ఉంటుంది. మరి బాల్ని ఇలా నేల మీద రోల్ చేసినప్పుడు కొంచెం దూరం వెళ్ళాక అది ఆగిపోతుంది కదా మేడం, మోషన్లో ఉన్నది ఆగిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే బాల్ ఎందుకు ఆగిపోతుంది? ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల. అంటే బాల్ మీద ఫోర్స్ యాక్ట్ అయ్యింది. ఇమాజిన్ ఒకవేళ అసలు జీరో ఫ్రిక్షన్ గ్రౌండ్ ఉంది, హైలీ పాలిష్డ్ జీరో ఫ్రిక్షన్ గ్రౌండ్ ఉంది అనుకోండి, అలాంటి గ్రౌండ్ మీద బాల్ని రోల్ చేస్తే అది ఆగే ప్రశ్నే లేదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట ఇన్ఫినిటీ దాకా. ఇమాజిన్ అలాంటి గ్రౌండ్ మీద మనం డాన్స్ వేయడం స్టార్ట్ చేసాము అనుకోండి, ప్రతి ఒక్కళ్ళం మైకేల్ జాక్సన్ అయిపోతాం కదా. ఎనీవే, సో ఇది న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియాలో చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలంటే 3 రకాలు ఉంటాయి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్.
ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉండాలనుకుంటుంది, అది మోషన్లోకి రావడానికి ఇష్టపడదు. మీరు చాలా ఎగ్జాంపుల్స్ చూసే ఉంటారు. ఒక గ్లాస్ తీసుకుని దాని మీద ఒక కార్డ్బోర్డ్ని ప్లేస్ చేస్తారు. ఓకే, సో ఒక కార్డ్బోర్డ్ని ప్లేస్ చేసి, ఇది కార్డ్బోర్డ్ అనుకోండి, ఈ కార్డ్బోర్డ్ పైన ఒక కాయిన్ని పెడతారు, ఒక కాయిన్ని ప్లేస్ చేస్తారు. సో కార్డ్బోర్డ్ని ఇలా ఫ్లిప్ చేసినప్పుడు, కార్డ్బోర్డ్ని మీరు ఇలా కొట్టినప్పుడు కాయిన్ గ్లాస్లో పడిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? న్యూటన్స్ ఫస్ట్ లా. సో మీరు ఫోర్స్ ఇనీషియల్గా కాయిన్ అనేది రెస్ట్లో ఉంది, మీరు ఫోర్స్ ఎవరి మీద ఎగ్జర్ట్ చేశారు? కార్డ్ మీద మాత్రమే ఎగ్జర్ట్ చేశారు. సో కార్డ్ మాత్రమే మూవ్ అవుతుంది, ఫోర్స్ కాయిన్ మీద అప్లై చేయలేదు కదా. సో రెస్ట్లో ఉన్న కాయిన్ అలాగే రెస్ట్లో ఉంటుంది, డుబుంగుమని గ్లాస్లో పడిపోతుంది. ఇలాగే కాయిన్స్ మనకి క్యారమ్స్ ఆడేటప్పుడు పైల్ ఆఫ్ కాయిన్స్ అడుగుదాన్ని కొడితే అడుగుదొక్కటే వెళ్ళిపోద్ది, మిగతా అలాగే ఉండిపోతాయి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఒక కార్పెట్ని కొట్టినప్పుడు డస్ట్ పార్టికల్స్ పడిపోతాయి, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఎందుకంటే మీరు ఫోర్స్ కార్పెట్ మీద అప్లై చేశారు కానీ డస్ట్ పార్టికల్స్ మీద కాదు. అలాగే బస్సులో కూడా అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బస్సు సర్రమని స్పీడ్గా వెళ్ళిపోతుంది, మనమేమో సీటు దొరక్క బస్సులో నిలబడి ఉన్నాం. సర్రమని బ్రేకులు కొట్టాడు డ్రైవర్. సో మనం ఏం చేస్తాం? ఇలా ఒక జంప్ తీసుకుంటాం కదా. సో అలా బాడీ ముందుకు ఎందుకు వెళ్తుంది అంటే ఇనీషియల్గా మన బాడీ యూనిఫామ్ మోషన్లో వెళ్తుంది. బ్రేక్స్ ఎవరి మీద అప్లై చేశారు? బస్సు మీద, నాట్ ఆన్ అవర్ బాడీ. సో మన బాడీ మోషన్లో ఉన్నది మోషన్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి ముందు వైపుకి పడిపోతుంది. ఈవెన్ రన్నింగ్ ట్రైన్, రన్నింగ్ బస్ అవి కూడా అంతే. మీరు కానీ ఆ టెక్నిక్ నేర్చుకోలేదా, మన ఫ్రంట్ 4 టీత్ తర్వాత కనిపించవన్నమాట. ఎనీవే, సో ఇది లా ఆఫ్ ఇనర్షియా. పెద్దగా టైం స్పెండ్ చేయక్కర్లేదు దీని మీద. లెట్ us మూవ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సెకండ్ లా ఆఫ్ మోషన్. లా ఆఫ్ మోషన్ అనుకోండి, న్యూటన్స్ లా అనుకోండి, ఏదైనా అనుకోండి. సెకండ్ లా ఆఫ్ మోషన్కి ఇంకొక పేరు ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ లా ఆఫ్ మొమెంటమ్. ఎస్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ లా గురించే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. సో సెకండ్ లాని ఏమంటారమ్మా? లా ఆఫ్ మొమెంటమ్. సో ప్రొసీడ్ అవ్వడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొమెంటమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మనకి మొమెంటంలో యాక్చువల్గా 2 రకాల మొమెంటమ్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ మొమెంటమ్, ఓకే, రెండోది వచ్చేసి యాంగ్యులర్ మొమెంటమ్. లీనియర్ మొమెంటమ్, యాంగ్యులర్ మొమెంటమ్. ఒక బాడీ స్ట్రెయిట్ లైన్ మోషన్లో గనక వెళ్తూ ఉంటే దానిని లీనియర్ మొమెంటమ్ అంటారు. ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో లేదా కర్వ్డ్ పాత్లో వెళ్తే గనక దానిని యాంగ్యులర్ మొమెంటమ్ అంటారు. ఈ లెసన్లో మనము కేవలం స్ట్రెయిట్ లైన్ బాడీస్ గురించి మాత్రమే చదువుతాము. సర్క్యులర్ మోషన్ ఎప్పుడైతే టాపిక్ స్టార్ట్ చేసామో అక్కడ మనం యాంగ్యులర్ మొమెంటమ్ గురించి చదువుతాం. సో ఈ లెసన్లో మొమెంటమ్ 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 అంటాం కాబట్టి మొమెంటమ్ ఏ మొమెంటమ్ అని కన్సిడర్ చేయాలి? యాంగ్యులర్ లీనియర్ మొమెంటమ్. ఈ లెసన్లో మనం కన్సిడర్ చేయాల్సింది లీనియర్ మొమెంటమ్. సో ఈ లెసన్లో మొమెంటమ్ అన్నా లీనియర్ మొమెంటమ్ అన్నా రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us డిఫైన్ వాట్ ఈస్ లీనియర్ మొమెంటమ్. సో లీనియర్ మొమెంటమ్ అంటే ఏంటి? లీనియర్ మొమెంటమ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో ద ప్రోడక్ట్ ఆఫ్, వెరీ సింపుల్, మొమెంటమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ and velocity of a body. That's it. It is the product of mass and velocity of a body. So ఖచ్చితంగా బాడీకి వెలాసిటీ ఉంటేనే మొమెంటం ఉంటుంది. సో మొమెంటం ఎవరి మీద డిపెండ్ అవుతుంది? వెలాసిటీ మీద. ఆబ్వియస్గా బాడీకి మాస్ లేకుండా ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మాస్ లెస్ బాడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సో మాస్ లేకుండా బాడీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి మాస్ మీద డిపెండ్ అవుతుంది ఆబ్వియస్గా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, మొమెంటం అనేది వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. అంటే మూవ్ అయ్యే ప్రతి బాడీకి వెలాసిటీ ఉంటుంది, ప్రతి వెలాసిటీ ఉన్న ప్రతి బాడీకి మొమెంటం ఉంటుంది. సో మొమెంటం ఫార్ములా వచ్చేసరికి మొమెంటంని, లీనియర్ మొమెంటంని పీతో సింబలైజ్ చేస్తారు. సో P is equal to దేనికి ప్రోడక్ట్? మాస్కి వెలాసిటీకి. సో మాస్ ఇంటూ వెలాసిటీ, దాట్స్ ఇట్. చాలా సింపుల్ కాన్సెప్ట్. అసలు ఈరోజు క్లాస్ అలా స్మూత్గా ఉంటుంది అనమాట, ఏమీ కాంప్లికేషన్స్ ఉండవు. సో P is equal to M into V, ఇట్ ఈస్ ద ఫార్ములా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మొమెంటం
ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. మొమెంటం ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ అనగానే దాని మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కన్సిడర్ చేయాలి. మరి మొమెంటం వెక్టార్ క్వాంటిటీ అయినప్పుడు ఏంటి డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది అంటే మొమెంటం డైరెక్షన్ డిపెండ్స్ ఆన్ వెలాసిటీ. మాస్ స్కేలార్ క్వాంటిటీ. సో మొమెంటం ఎవరి డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది? వెలాసిటీ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. వెలాసిటీ డైరెక్షన్ ఎటు ఉంటే మొమెంటం డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. నౌ డిస్కసింగ్ అబౌట్ SI యూనిట్స్ ఒకసారి చూసేద్దాము. SI యూనిట్స్, CGS యూనిట్స్ వెరీ సింపుల్. ఫార్ములా చూసి రాసేయచ్చు కదా. SI యూనిట్స్ మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ SI యూనిట్స్ kg, వెలాసిటీ SI యూనిట్ మీటర్ పర్ సెకండ్. సో kg మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్. యూనిట్స్ వెరీ వెరీ సింపుల్ అమ్మా. సో ఇది లీనియర్ మొమెంటం డెఫినేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో లీనియర్ మొమెంటం డెఫినేషన్ తెలిస్తే ఇక్కడి నుంచి మనము న్యూటన్స్ సెకండ్ లా స్టేట్మెంట్కి వెళ్తాం. సో న్యూటన్స్ సెకండ్ లా స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. న్యూటన్స్ సెకండ్ లా స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే వాట్ డస్ న్యూటన్ సెకండ్ లా సేస్? న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ momentum. Rate of change of momentum is directly proportional to the force, net force, actual ga aithe net force acting on a body anachu, particle anachu, whatever it is. So acting on a body, the rate of change of momentum is directly proportional to the net force acting on a body. ఆ సెంటెన్స్ ఎలా ఉందో అలాగే రాసేయండి. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. మనం ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఎలా రాస్తాము? చేంజ్ ఇన్ క్వాంటిటీ బై టైం. ఇక్కడ మొమెంటం కాబట్టి మొమెంటంలో చేంజ్ బై టైంలో చేంజ్. దీన్నే కదా మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటాము. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అ బాడీ. దట్స్ ఇట్. దీనిని ఇలా రాసుకోవచ్చు. లేదు అంటే యూజువల్గా మనము F is proportional to delta P by delta T అని రాస్తాము. అయితే ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీని తీసేస్తామో ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. యూజువల్గా మనం ఈ కాన్స్టెంట్ని K is equal to 1 కన్సిడర్ చేస్తాం. సో K is equal to 1 కన్సిడర్ చేయడం వల్ల ఫార్ములా ఏంటి? F is equal to delta P by delta T. F is equal to delta P by delta T. న్యూటన్స్ సెకండ్ లా ఫార్ములా. న్యూటన్స్ సెకండ్ లా ఫోర్స్ని పర్ఫెక్ట్గా డిఫైన్ చేస్తుంది. ఫోర్స్ని ఎవరైనా డిఫైన్ చేస్తారు అంటే అది న్యూటన్ సెకండ్ లా. బట్ ఎస్, న్యూటన్ సెకండ్ లా అనేది ఫస్ట్ లాకి రిలేట్ అయి ఉంటుంది. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అన్ని ఫోర్స్ గురించే మాట్లాడతాయి. బట్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఎవరైనా ఇస్తారు అంటే అది న్యూటన్ సెకండ్ లా. సో F is equal to delta P by delta T. దీనిని ఇంకొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్. కొంచెం చర్చ జరుపుకుందాం దీని మీద. సో మనకేమొచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. F is equal to delta P by delta T. ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అయితే డెల్టా P అంటే ఏంటి అనేది తెలియాలి ఇక్కడ మనకి. డెల్టా P అంటే ఏంటి? చేంజ్ ఇన్ మొమెంటం, రైట్? డెల్టా P అంటే చేంజ్ ఇన్ మొమెంటం. ఏదైనా బాడీలో చేంజ్ అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్, రైట్? ఫైనల్ క్వాంటిటీ మైనస్ ఇనీషియల్ క్వాంటిటీ. అలాగే ఇక్కడ కూడా ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ మొమెంటం. సో ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ మొమెంటంని ఎలా రాయొచ్చు? మాస్ మారదు కదా. ఇప్పుడు ఒక మనిషి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతని ఇనీషియల్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఫైనల్ వెలాసిటీ 15 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ పెంచాడు పరిగెత్తడంలో. ఇనీషియల్గా 10 మీటర్ పర్ సెకండ్తో స్టార్ట్ చేసి స్పీడ్గా పరిగెత్తేసి 15 మీటర్ పర్ సెకండ్కి చేరుకున్నాడు. ఇలా స్పీడ్ మారేటప్పుడు అతని మాస్లో ఏమైనా మార్పు వచ్చిందా? లేదు కదా. ఏ బాడీకి మాస్లో మార్పు రాదు అన్లెస్ లైట్ స్పీడ్తో గనక పరిగెడితే అప్పుడు మాస్ మారిపోతుంది. కానీ ఎవరు అలా ఏ బాడీ కూడా లైట్ స్పీడ్తో వెళ్ళలేదు. సో గుర్తుపెట్టుకోండి, బాడీ మూవ్ అయ్యేటప్పుడు దాని మాస్లో ఎలాంటి మార్పు రాదు.
కేవలం వెలాసిటీ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది, రైట్? సో ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. మాస్ మారదు, వెలాసిటీలు మారుతాయి. ఇది చేంజ్ ఇన్ మొమెంటంకి సంబంధించిన స్టోరీ. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే, ఇప్పుడు ఇఫ్ డెల్టా పి ఈజ్ వెరీ స్మాల్, డెల్టా పి అనేది చాలా చిన్న చేంజ్, బుడ్డి చేంజ్ జరిగింది అనుకోండి, దీనినే ఎలా రాయొచ్చు అంటే F is equal to dp by dt. డిపి అంటే ఏంటి? డిస్ప్లే పిక్చర్ కాదు, చేంజ్ ఇన్ మొమెంటం. యాక్చువల్గా డిఫరెన్సియేషన్, డెరివేటివ్ ఆఫ్ మొమెంటం విత్ రెస్పెక్ట్ టు టైం. మొమెంటమ్ని టైంతో డిఫరెన్షియేట్ చేస్తే నీకు ఫోర్స్ వచ్చేస్తుంది. అంటే ఒకవేళ మొమెంటమ్ 3t² + 5t - 4 అని ఇచ్చారనుకోండి, దానిని టీతో డిఫరెన్షియేట్ చేస్తే ఫోర్స్ వచ్చేస్తుంది. ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇంకా ఏమేమి అర్థం చేసుకోవచ్చు, ఇదంతా కూడా చూడండి మనము డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ పార్ట్స్ అన్నీ కూడా మనం యాక్చువల్గా మీకు బుక్స్లో ఎంతవరకు ఇస్తారంటే ఇంతవరకే చెప్తారు, కానీ దీనిని తిరిగేసి మరగేసి కరగేసి ఎలా ఆలోచించాలి అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో దీన్ని పీల్చి పిండేసి పిప్పి చేసేద్దాం. సో F is equal to dp by dt, ఇదొక అనాలిసిస్ అయ్యిందా? ఇక్కడి నుంచి ఫ్రమ్ హియర్ ఇప్పుడు dp is equal to F into dt అని రాసుకోవచ్చు కదా ట్రాన్స్పోజ్ చేస్తే. ఒకవేళ నాకు మొమెంటం కావాలి అనుకోండి, డిఫరెన్సియేషన్కి రివర్స్ ప్రాసెస్ ఏంటి? ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ dp is equal to ఇంటిగ్రేషన్ f dt. సో ఇంటిగ్రేషన్ dp ఏమవుతుంది? p is equal to ఇంటిగ్రేషన్ f dt, వేర్ ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం చేస్తున్నాం కాబట్టి లిమిట్స్ కూడా టైంలోనే ఉండాలి. అంటే ఒకవేళ ఫోర్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ టైంగా ఇచ్చారు అనుకోండి, దానిని ఇంటిగ్రేట్ చేస్తే మీకు మొమెంటం వస్తుంది. లెట్ us take an example. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. లెట్ us take an example. The force on a body is given as F is equal to 3t² - 2t plus 5. ఓకే, సో ఇలా ఇచ్చారు. ఫైండ్ ద మొమెంటం అని అడిగారు. ఓకే, లిమిట్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, లేదంటే లిమిట్స్ తీసుకుందాం. ఫైండ్ ద మొమెంటం ఫ్రమ్ t is equal to 0 seconds to t is equal to 1 second. t is equal to 0 seconds నుంచి 1 seconds మధ్యలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి, ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టైం అండ్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మొమెంటం కావాలి, మొమెంటంకి కావాలి అంటే ఇదొక ఫార్ములా తీసుకోవచ్చు, డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ డెల్టా టీ. కానీ ఎప్పుడైతే ఫోర్స్ టైం ఫంక్షన్గా ఇచ్చారో ఖచ్చితంగా ఇది వాడాలి. సో పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, లిమిట్స్ ఎక్కడి నుంచి అక్కడి వరకు, t 0 seconds నుంచి 1 second వరకు ఫోర్స్ ప్లేస్లో రాయండి. 3t² - 2t plus 5 into dt. ఇంటిగ్రేషన్ చూసారా లేదా? ఇంటిగ్రేషన్ క్లాస్ విన్నారా లేదా? బేసిక్ మ్యాథమెటిక్స్ అని ఎప్పుడో ఏప్రిల్ మే మంత్లో బ్రిడ్జ్ కోర్సులో నేను క్లాస్ చెప్పాను, ఖచ్చితంగా చూడండి. ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ తెలిసి ఉండాలి. నేను ఫస్ట్ ఇయర్ మాకు ఇంకా మ్యాథ్స్లో ఇంటిగ్రేషన్ అవ్వలేదు అంటే కుదరదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో బేసిక్ మ్యాథమెటిక్స్ అనే క్లాస్ నేను చేశాను, బ్రిడ్జ్ కోర్సు మన వేదాంతు తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్, బ్రిడ్జ్ కోర్స్ ప్లేలిస్ట్లో ఈ క్లాస్ ఉంటుంది, వినండి. సో ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయండి. 3t² dt, 3t²కి ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తే 3t³/3, దీని లిమిట్స్ రాసుకోండి 0 to 1. మైనస్ ఉంటే మైనస్ అలాగే ఉంటుంది. 2 into t dt ఫార్ములా ఏంటి అంటే 2 into 3 dt. ఒక్కసారి ఓకే, సో 2 into t dt, t dtకి ఫార్ములా ఏంటి? t²/2, లిమిట్స్ బ్రాకెట్లో రాసుకోండి 0 to 1 ప్లస్ 5ని ఇంటిగ్రేట్ చేయం కానీ ఇంటిగ్రేషన్ dt ఫార్ములా t, లిమిట్స్ 0 to 1. ఓకే, సో 3 క్యాన్సిల్ అయింది, 2 క్యాన్సిల్ అయింది, t³ ఉంది, t² ఉంది, t ఉంది ఇక్కడ. సో ఇక్కడ t³ లిమిట్స్ అప్లై చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 1³ - 0, 1³ - 0 ఎంత అయింది? 1.
మైనస్ టీ స్క్వేర్కి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ 1 స్క్వేర్ మైనస్ 0 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ 0 సో 1 ఉంటుంది. సో 1 పోయింది, ఆన్సర్ ఎంత వచ్చింది 5 kg మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? అలాగా P ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం ఇస్తే డిఫరెన్షియేట్ చేస్తే ఫోర్స్ వస్తుంది, మొమెంటమ్ని డిఫరెన్షియేట్ చేస్తే ఫోర్స్ వస్తుంది, ఫోర్స్ని ఇంటిగ్రేట్ చేస్తే మొమెంటమ్ వస్తుంది. ఎప్పుడు కూడా ఈ రెండు రివర్స్ ఆపరేషన్స్. ఓకే, సో ఫోర్స్ గురించి ఇంత డిస్కస్ చేసుకుంటున్నాం కదా, యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ గురించి కూడా ఒకసారి చూద్దాము. యూనిట్స్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్కి ఎన్ని రకాల యూనిట్స్ ఉంటాయి చూడండి, రకరకాలు వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ SI యూనిట్స్ అంటే ఏంటి, CGS యూనిట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. SI యూనిట్స్ ఏంటి ఫోర్స్కి SI యూనిట్స్ న్యూటన్. ఓకే, NEWTON, బికాజ్ న్యూటన్ తాత బోల్డ్ అంత వర్క్ చేశాడు గ్రావిటీ గురించి, ఫోర్స్ గురించి. కాబట్టి న్యూటన్ ఇన్ ద ఆనర్ ఆఫ్ దట్ సైంటిస్ట్ ఆయన పేరు SI యూనిట్గా తీసుకున్నారు. ఇది సింబల్, ఇది ఫుల్ ఫామ్. CGS యూనిట్స్ ఏంటమ్మా, డైన్స్. ఈ రెండిటికి రిలేషన్ తెలుసా, 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power 5 డైన్స్. లేదు రివర్స్లో కావాలి నాకు, 1 డైన్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power -5 న్యూటన్స్. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, మీ కన్వీనియన్స్. బట్ CGS టు SI కన్వర్షన్ గుర్తుండాలి, బికాజ్ అతిపెద్ద తలనొప్పి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏంటంటే యూనిట్స్ చెక్ చేసుకోవడం. మ్యాథ్స్లో ఇలాంటి అసలు బాధే ఉండదు, అందుకే మ్యాథ్స్ చాలా వరకు ఈజీ అనిపిస్తుంది. ప్రాబ్లం చదవడం ఏంటి, ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా ఏంటి, ఇంతవరకే ఆలోచిస్తే చాలు. మ్యాథ్స్లో కండిషన్స్ ఏంటి, ఫార్ములా కండిషన్స్ ఏంటి, ఇవి చూసుకోవాలి. కానీ ఫిజిక్స్లో యూనిట్స్ చూసుకోవాలి, గివెన్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి, ఫార్ములా తెలిస్తే చాలదు, ఆ ఫార్ములా బిహైండ్ కంటెంట్ తెలియాలి, ఆ కంటెంట్ని తిప్పి దాన్ని పిప్పి చేసి అప్పుడు దాన్ని పెట్టాలి. కానీ బాగుంటుంది, ఇష్టపడ్డారనుకోండి ఎంత బాగుంటుందో ఫిజిక్స్. ఎస్, లెట్ స్టార్ట్ ఎనీవే. సో SI యూనిట్, CGS యూనిట్ అయిపోయిందా? ఇవి కాకుండా అదర్ యూనిట్స్ ఉన్నాయి. ఎస్, ఇంకో అదర్ యూనిట్స్, వీటిని గ్రావిటేషనల్ యూనిట్స్ అంటారు. మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో చూసుంటారు, 1 kg వెయిట్ ఇలా రాస్తారు, లేదా 1 kgF అని రాస్తారు. అలాగే 1 గ్రామ్ వెయిట్ లేదా 1 గ్రామ్ ఫోర్స్ ఇలా చూస్తారు మీరు కొన్ని యూనిట్స్. గ్రామ్ వెయిట్, గ్రామ్ ఫోర్స్, కేజీ వెయిట్, కేజీ ఫోర్స్ అని చూస్తారు. ఇవి SI యూనిట్స్ కాదు, వీటిని కన్వర్ట్ చేయాలి. ఇవి SI యూనిట్స్ కాదు, కన్వర్ట్ చేయాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే 1 kg ఫోర్స్ ప్లేస్లో 9.8 రాస్తాము. సో ఆన్సర్ 9.8 న్యూటన్. ఇక్కడికి వచ్చేటప్పటికి 980 డైన్స్. సో ఇవి అదర్ యూనిట్స్. సో ఎప్పుడైనా ప్రాబ్లంలో కేజీ వెయిట్, గ్రామ్ వెయిట్ ఉన్నాయి అంటే అవి SI యూనిట్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. అవి అస్సలు SI యూనిట్స్ కాదు. న్యూటన్ మాత్రమే SI యూనిట్, డైన్స్ మాత్రమే CGS యూనిట్. సో వేరే యూనిట్స్ ఉంటే ఖచ్చితంగా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లోకి వెళ్దాం. సో ఫోర్స్కి సంబంధించి బోల్డ్ అంత చర్చించుకోవాలి మనము. సో ఈ చర్చలో భాగంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ, రైట్? సో ఫోర్స్ని ఎలా రాయొచ్చు అంటే Fx ఇంటూ I క్యాప్ ప్లస్ Fy ఇంటూ J క్యాప్ ప్లస్ Fz ఇంటూ K క్యాప్. ఓకే, సో ఫోర్స్ అలాంగ్ X యాక్సిస్, అలాంగ్ Y యాక్సిస్, అలాంగ్ Z యాక్సిస్. I, J, K చూస్తే మీకు అర్థమైపోవాలి. సో దీనిని ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎలా రాయొచ్చు? We know that F is equal to ma అని తెలుసు కదా. ఇందులో ఏది స్కేలార్? మాస్ స్కేలార్. సో F bar is equal to A bar. సో మళ్ళీ ఇక్కడ దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? F bar is equal to max along I cap plus may along J cap plus maz into K cap. समझे? మాస్ కావాలంటే మీరు కామన్ తీసేసుకోవచ్చు. మాస్ కావాలంటే కామన్ తీసుకుని axi క్యాప్ ప్లస్ ayj క్యాప్ ప్లస్ azk క్యాప్ స్వాహా ఇలా కూడా రాయొచ్చు. నేను ఇన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉంటాయి. అన్ని రకాలకి ఫోర్స్ని ఎలా మార్చుకోవాలి, కాన్సెప్ట్ని డెప్త్
కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాం మనం. సో ఇలా తిప్పి అలా తిప్పి 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 చేసేస్తున్నాం అన్నమాట ఇవాళ. ఎస్, ఓకే. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్లోనే ఇంకొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే, వి నో దాట్ F is equal to dp by dt అనేది మనకు ఆల్రెడీ తెలుసు. F is equal to dp by dt అనేది మనకు తెలుసు. ఆ p ప్లేస్లో మాస్ ఇంటూ వెలాసిటీ రాయండి. d by dt ఆఫ్ మొమెంటమ్ ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇఫ్ మాస్ ఈజ్ వేరియబుల్, మాస్ ఈజ్ వేరియబుల్ యాక్చువల్గా, ఓకే దీన్ని ఇలా రాయకుండా ఇంకొంచెం చెప్తాను చూడండి. లెట్ us స్టార్ట్ విత్ దిస్. ఓకే, ఇంకా ప్రాపర్గా రాద్దాం. సి ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డి ఇంటూ ఎం ఇంటూ వి అయ్యిందా? సో ఇక్కడ నుంచి ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిఫరెన్సియేషన్ చేయండి. డిఫరెన్సియేషన్లో యువి మెథడ్ ఉంది. ఇది కూడా బ్రిడ్జ్ కోర్సులోనే చెప్పాను. డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, మొత్తం బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్కి సంబంధించి ఏం కావాలి అన్నీ కవర్ చేశాము. ఒకసారి ఆ క్లాస్ వినకపోతే మాత్రం ఖచ్చితంగా వినండి అమ్మా. సో డిఫరెన్సియేషన్లో యువి రూల్ అప్లై చేస్తే m ఇంటూ డివి బై డిటి ప్లస్ v ఇంటూ డిఎం బై డిటి అని రాయచ్చా? F is equal to uv రూల్ అప్లై చేశాను అనమాట. అదొక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ దానిలో నుంచే వెళ్తున్నాం చూడండి. దీంట్లో ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్ ఇలా తీసుకుందాం. ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్, మాస్ వేరియబుల్ అవుతున్నప్పుడు, అలాగే ఫర్ వేరియబుల్ వెలాసిటీ సిస్టమ్. ఓకే, ఒక బాడీ సిస్టమ్ అంటే ఏం లేదు, ఒక బాడీ. నేను దీన్ని క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్, వేరియబుల్ మాస్ సిస్టంలో మనం ఏం తీసుకుంటాము అంటే వెలాసిటీ కాన్స్టెంట్గా పెట్టి ఒక బాడీ యొక్క మాస్ వేరీ అవుతుంది. మాస్ ఎలా వేరీ అవుతుంది మేడం? ఇప్పుడే చెప్పారు కదా మాస్ మారదు అని. అంటే అలా కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక కన్వేయర్ బెల్ట్ వెళ్తోంది. కన్వేయర్ బెల్ట్ తెలుసు కదా మనకి, ఏదైనా థింగ్స్ క్యారీ చేయడానికి. మీకు ఏరోప్లేన్ మనకి ఎయిర్పోర్ట్లో కూడా లగేజ్ బ్యాగ్స్ ఇట్లా వస్తూ ఉంటాయి కదా. సో లగేజ్ బ్యాగ్స్ని తీసుకొచ్చే ఆ బెల్ట్నే మనం కన్వేయర్ బెల్ట్ అంటాం. సో ఇప్పుడు ఆ కన్వేయర్ బెల్ట్ ఇట్లా మూవ్ అవుతుంది. ఓకే, అది మూవ్ అవ్వాలి అంటే దాన్ని పుల్ చేయాలి కదా. ఒక మెషిన్ పుల్ చేయొచ్చు, లేదంటే ఒక మనిషి పుల్ చేస్తున్నాడు అనుకుందాం. అది పుల్ చేస్తూ ఉన్నప్పుడే దాని మీద గ్రావెల్ వచ్చి పడుతోంది అనుకోండి. గ్రావెల్, బొగ్గు, శాండ్ ఇలాంటివి వచ్చి పడతా ఉంటాయి. అది ఇలా క్యారీ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది గూడ్స్ని. సో ఇప్పుడు ఆ గ్రావెల్ వచ్చి పడుతూ ఉంటే ఈ బెల్ట్ మీద మాస్ పెరుగుతూ ఉంటుందంటే మాస్ వేరియబుల్ సిస్టమ్ అయ్యిందా? సో బెల్ట్ ఇలా మూవ్ అవుతూ ఉంది కాన్స్టాంట్ వెలాసిటీతో, దాని మీద మాస్ వచ్చి పడతా ఉంది. సో మాస్ వేరియబుల్ కాన్స్టాంట్ వెలాసిటీ, బెల్ట్ కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తోంది, మాస్ వచ్చి పడుతోంది. ఇలాంటివి వేరియబుల్ మాస్ సిస్టమ్గా కన్సిడర్ చేస్తాం. అలాగే వేరియబుల్ మాస్ సిస్టంలో మనము రాకెట్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాము. ఇవన్నీ ఇవాళ క్లాస్లోనే డిస్కస్ చేస్తాము. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో ఫర్ వేరియబుల్ మాస్ సిస్టమ్ మనం ఏం తీసుకుంటాము అంటే వెలాసిటీ కాన్స్టెంట్ అయ్యింది అనుకోండమ్మా. అంటే డివి బై డిటి జీరో అయిపోయిందా? కాన్స్టెంట్ యొక్క డిఫరెన్సియేషన్ జీరో అయిపోతే డివి బై డిటి జీరో అయిపోయింది. సో మనకి మిగిలింది ఏంటి అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు వి ఇంటూ డిఎం బై డిటి. డిఎం బై డిటి ఎందుకు ఉంది అంటే మాస్ వేరియబుల్, మాస్ వేరీ అవుతోంది కాబట్టి మాస్ ఈజ్ వేరియింగ్ విత్ టైం. వెలాసిటీ కాన్స్టెంట్ డిఫరెన్సియేషన్ జీరో. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వేరియబుల్ వెలాసిటీ సిస్టంలో మాస్ కాన్స్టెంట్గా తీసుకుందాం. ఇది మన రెగ్యులర్ ఎగ్జాంపుల్. బుల్లెట్ వెళ్తోంది, మనిషి పరిగెడుతున్నాడు, కార్ వెళ్తోంది, దేనికైనా మాస్ మారదు. సో ఇప్పుడు మాస్ కాన్స్టెంట్ అయితే డిఎం బై డిటి ఏమైంది? జీరో. మాస్ కాన్స్టెంట్ అయితే డిఎం బై డిటి జీరో అయ్యింది. సో డిఎం బై డిటి జీరో అయిపోయింది కాబట్టి ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డివి బై డిటి. ఇక్కడి నుంచే మన ఫేమస్ ఈక్వేషన్ వస్తుంది. డివి బై డిటి అంటే ఏంటి? we know that
dv by dt is nothing but acceleration. dv by dt is nothing but acceleration. Rate of change of velocity is called acceleration. Substitute cheyandi. The famous F is equal to ma formula vachindi manaki. F is equal to ma. M mass, a acceleration, F anedi force. సో ఇది మన న్యూటన్ సెకండ్ లాకి సంబంధించిన ఫుల్ ఆన్ డీటెయిల్స్. అయితే ఇక్కడితో అయిపోయిందా లెసన్? ఇంకా అవ్వలేదు. సో ఇంకా కంటిన్యూ ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం చేస్తాము అంటే యాక్చువల్గా మనకి మొమెంటంలో చాలా 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 అప్లికేషన్స్ ఉన్నాయి. కానీ మొమెంటంలో అప్లికేషన్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి న్యూటన్స్ థర్డ్ లా కూడా ఫినిష్ చేసేద్దాము. అండ్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు న్యూటన్స్ అప్లికేషన్స్, లాస్ అప్లికేషన్స్లో వెళ్దాం. అయితే థర్డ్ లాకి వెళ్లే ముందు కూడా సెకండ్ లా అప్లికేషన్ ఇంకొకటి ఉంది. న్యూటన్ సెకండ్ లా అప్లికేషన్ ఒకటి ఉంది. అదేంటి అంటే ఇంపల్స్. ఇంపల్స్ ఇంపల్స్ సో ఇంపల్స్ని యూజువల్గా ఐ ఆర్ జే అనే లెటర్స్తో సింబలైజ్ చేస్తారు. ఐ ఆర్ జే ఏదైనా ఇంపల్స్కి వాడతారు. యూజువల్గా ఐ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వాడతాం కాబట్టి జే అనేది ఇంపల్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, సో ఇంపల్స్ అంటే ఏంటి? ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంపల్స్, చిన్న మాటలో చెప్పాలి ఇంపల్స్ అంటే ఏంటి అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయి? టూ వెహికల్స్ ఒకదాన్నొకటి గుద్దుకోవడం, లేదా ఒక వెహికల్ వెళ్ళి ఒక వాల్ని కానీ ట్రీని కానీ గుద్దుకోవడం, అది యాక్సిడెంట్. యాక్సిడెంట్ అనేది ఎంత టైంలో జరుగుతుంది ఎవరైనా చెప్పగలరా? ఒక 3 seconds టైంలో జరుగుతుంది, 1 second టైంలో జరుగుతుంది. సినిమాల్లో చూపించినట్లు ఈ కారు ఇలా వస్తుంది, జర్నీ బస్సులు ఇలా గుద్దుకుంటాయి, అప్పుడు స్లో మోషన్లో ఆ వెహికల్ యొక్క గ్లాస్ బద్దలు కొట్టుకుని ఇలా హీరోయిన్ బయటకు వస్తుంది, అలా హీరో చూస్తూ ఉంటాడు. ఇలాంటివి జరగవు. రియల్ లైఫ్లో యాక్సిడెంట్ జరగడానికి లెస్ దాన్ అ సెకండ్ టైంలో జరుగుతుంది. మనం ఇటు తిరిగి ఇటు చూసేలోగా అక్కడ యాక్సిడెంట్ అయిపోయి ఉంటుంది. అంత స్పీడ్గా జరుగుతుంది అనమాట. సో అతి తక్కువ టైంలో యాక్సిడెంట్లో జరిగేదేంటి? కొలిజన్. సో అతి తక్కువ టైంలో ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది ఒక బాడీ మీద ఇంకొక బాడీ వల్ల. సో అతి తక్కువ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. సో బాగా స్పీడ్లో ఉంటే బాగా తక్కువ టైంలో సర్రమని గుద్దుకుంటుంది కదా, సప్పని అయిపోద్ది. సో అది ఇంపల్స్ అంటే. సో ఇంపల్స్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఫర్ ఏ వెరీ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇంటర్వెల్ ఇప్పుడు ఇదంతా రాయడం వెరీ షార్ట్ టైం అని చెప్పేద్దాం. ఓకే, ఫర్ అ వెరీ షార్ట్ టైం, చాలా చిన్న టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కనుక ఎగ్జర్ట్ అయితే దానినే మనము ఇంపల్స్ అంటాం. ఓకే, సో ఇంపల్స్కి ఫార్ములా ఏంటి అంటే ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. టైంని డెల్టా టీ ఎందుకు రాశారంటే చాలా తక్కువ టైం, చిన్ని టైంలో చాలా తక్కువ టైంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది, దానిని ఫోర్స్ ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. బట్ ఇంకొక ఇప్పుడు చూడండి, బట్ we know that force is equal to delta p by delta t. ఇక్కడి నుంచి ఫోర్స్ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా పీ వచ్చిందా? అంటే ఇంపల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే చేంజ్ ఇన్ మొమెంటం క్యాలిక్యులేట్ చేసినా నీకు ఇంపల్స్ వస్తుంది. సో ఇంపల్స్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నీకు ప్రాబ్లంలో ఫోర్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు, సో ఫోర్స్ ఇంటూ డెల్టా టీ చేస్తావు. లేదు, ప్రాబ్లంలో చేంజ్ ఇన్ మొమెంటంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అప్పుడు ఇంపల్స్ కావాలి అంటే చేంజ్ ఇన్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇంపల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఫోర్స్ ఇంటూ టైం లేదా చేంజ్ ఇన్ మొమెంటం. చేంజ్ ఇన్ మొమెంటం గురించి గుర్తుంది కదా, చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం. సో ఇలాగ ఇంపల్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. కాకపోతే ఇంపల్స్కి ఇంకొక క్యాలిక్యులేషన్ ఉంది. ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్లో టు ఫైండ్ ఇంపల్స్ ఫ్రమ్ FT గ్రాఫ్, టు ఫైండ్ ఇంపల్స్ ఫ్రమ్ ఫోర్స్ టైమ్ గ్రాఫ్. సో గ్రాఫ్ నుంచి కూడా ఇంపల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫోర్స్ టైమ్ గ్రాఫ్ అంటే ఎప్పుడు కూడా టైం అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ,
సో టైమ్ హ్యాస్ టు టేకెన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఫోర్స్ ఇంకా వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఇది మనం కైనమెటిక్స్లో చెప్పుకున్నామా లేదా? ఎస్, కైనమెటిక్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గ్రాఫ్ ఇలా ఉంది. సో ఈ గ్రాఫ్ నుంచి ఇప్పుడు ఇంపల్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఏరియా అండర్ ద గ్రాఫ్. సో ఇంపల్స్ is equal to area under FT graph. ఏరియా అండర్ FT గ్రాఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎంసెట్లో అయితే చాలా సార్లు అడిగారు దీని మీద క్వశ్చన్. ఎంసెట్లో చాలా సార్లు వచ్చింది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా తీసుకుని చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు, ఇలా ఉంది. మనకు గివెన్ గ్రాఫ్ ఇలా ఉంది. ఇక్కడ టైం, ఇక్కడ ఫోర్స్ న్యూటన్లోనే ఉంది, టైం సెకండ్స్లోనే తీసుకున్నారు. ఒక గ్రాఫ్ ఇలా ఉంది. ఓకే, సో 0, ఇక్కడికి వచ్చేటప్పటికి 4, 6, 8, ఇక్కడ వచ్చేటప్పటికి 10 అనుకుందాం ఇది. ఓకే, సో ఇలా గ్రాఫ్ ఉంది. ఇప్పుడు దీని నుంచి మనకి ఇంపల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆబ్వియస్గా ఇంపల్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి తెలిసింది ఏంటి? ఏరియా అండర్ గ్రాఫ్. సో ఇక్కడ నుంచి ఇంపల్స్ ఇస్ ఈక్వల్ టు ఏరియా అండర్ FT గ్రాఫ్. ఓకే, FT గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? మీరు ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ గ్రాఫ్ ఏ షేప్లో ఉంది? ట్రెపీజియం షేప్లో ఉందా? సో ట్రెపీజియం ఏరియా ఫార్ములా వేసేయడమే. అదే ఈ గ్రాఫ్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది అనుకోండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంది, సైడ్ ఇంటూ సైడ్ చేస్తారు. సో అలా చేసేయడం. సో ఇక్కడ J is equal to half into sum of parallel sides. అవునా, సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. ఒక ప్యారలల్ సైడ్ ఎంత? 8 ప్లస్ ఇంకొక ప్యారలల్ సైడ్ ఎంత? 6 - 4 2 ఇంటూ హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 10. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 10. 2 5 టైమ్స్ 8 + 2 ఎంతమ్మా? 10. 10 × 5 50. ఓకే, ఇప్పుడు దీని యూనిట్స్ ఏమవుతాయి? ఇంపల్స్కి యూనిట్స్ చెప్పుకోలేదు కదా, యూనిట్స్ ఏమవుతాయి అది కూడా చూసేయండి. యూనిట్స్ వెరీ సింపుల్, ఫోర్స్ ఇంటూ టైం, న్యూటన్ సెకండ్. దట్స్ ఇట్. ఫోర్స్ ఇంటూ టైం, న్యూటన్ సెకండ్. సో ఇక్కడ ఏం రాస్తాము? న్యూటన్ సెకండ్. మీరు కావాలి అనుకుంటే చేంజ్ ఇన్ మొమెంటం kg మీటర్ పర్ సెకండ్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంపల్స్ అర్థమైందా? ఇంపల్స్ అనేది డైలీ లైఫ్లో చాలా ఎక్కువగా మనకి తెలియకుండానే మనం అప్లై చేసేస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీ అందరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం, రైట్? క్రికెట్లో మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాము, బాల్ చాలా హైట్కి వెళ్ళి కొన్ని మీటర్స్ హైట్కి వెళ్ళి అప్పుడు వచ్చేటప్పుడు బౌలర్ క్యాచ్ తీసుకోవాలి. క్యాచ్ తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మీరు చూస్తే ఇలా హ్యాండ్స్ వెనక్కి లాగుతారు, ఇలా పట్టుకుని ఇలా హ్యాండ్స్ వెనక్కి లాగుతారు. ఇలాగే పట్టుకున్నాడు అనుకోండి, హ్యాండ్స్ వెనక్కి లాగకుండా ఏమవుతుంది? హ్యాండ్స్కి దెబ్బ తగులుతుంది, విపరీతమైన హర్ట్ జరుగుతుంది. ఇలా లాగడం వల్ల దెబ్బ తగలదు. ఎందుకు అంటే వెరీ సింపుల్, ఫోర్స్ ఇంపల్స్ ఫార్ములా అనమాట. మీరు ఇంపల్స్ ఫార్ములా కానీ లేదంటే F = ΔP/ΔT చూడండి. ఇలా లాగేటప్పుడు టైంని ఇంక్రీజ్ చేస్తున్నారు, క్యాచ్ పట్టుకోవడానికి టైంని ఇంక్రీజ్ చేస్తున్నారు. టైం ఎక్కువ అయితే ఫోర్స్ తక్కువగా ఉంటుంది, టైం ఎక్కువైతే ఫోర్స్ తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ ద వెరీ సింపుల్ ట్రిక్ అనమాట. అది మనం తెలియకుండానే వాడేస్తూ ఉంటాం. సిమిలర్లీ అథ్లీట్స్ హై జంప్, లాంగ్ జంప్ చేసేటప్పుడు అవతల వైపు కుషన్స్ పెడతారు, వాళ్ళు ల్యాండ్ అవ్వడానికి కుషన్స్ పెడతారు. అలా పెట్టలేదు అనుకోండి, ఖచ్చితంగా 4-5 బోన్లు ఎగిరిపోతాయి. సో ఎందుకు ఆ కుషన్స్ అంటే వాళ్ళు ల్యాండ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో మోర్ టైం, లెస్ ఫోర్స్ ఆన్ ద బాడీ. దీన్ని రివర్స్ చూడండి, మీరు టీవీలో వాటిలో చూసా ఉంటారు. మన పవన్ కళ్యాణ్ కూడా టక్ మనకి ఇటుకని ఇలా బ్రేక్ చేయడం చూసా ఉంటారు. ఇలా కొడితే అలా బ్రేక్ అయిపోద్ది అనమాట. అదే మనం కొడితే మన హ్యాండ్ బ్రేక్ అవుతుంది. సో దాంట్లో కూడా ఉన్న టెక్నిక్ ఏంటి అంటే ఫిజిక్స్, ఎవ్రీవేర్ ఫిజిక్స్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టెక్నిక్ ఏంటి అంటే హ్యాండ్ని రేజ్ చేసి ఇటుక దగ్గరికి వచ్చేలోగా చాలా మినిమం పాసిబుల్ తక్కువ టైం తీసుకుంటారనమాట, అతి తక్కువ టైం తీసుకుంటారు. సో తక్కువ టైంలో లార్జ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే అది బ్రేక్ అయిపోతుంది. అలా అని చెప్పి ఇప్పుడు నాకు ఫిజిక్స్ వచ్చేసింది అని చెప్పి ఒక బ్రిక్ తీసుకుని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయకండి, అలాంటివి అస్సలు చేయొద్దు.
కాన్సెప్ట్ వరకు, ప్రాబ్లమ్స్ వరకు కాన్సన్ట్రేట్ చేద్దాం. బికాజ్ మన గోల్ కరాటే పీపుల్ అవ్వడం కాదు, మన గోల్ జేఈ ఎంసెట్ క్రాక్ చేయడం. సో ఇది ఇంపల్స్ అమ్మ. ఇప్పుడు థర్డ్ లా లాగా వెళ్ళిపోదాము. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? అబ్బా, ఈ లా తెలియని వాళ్ళే ఉండరు అనమాట. న్యూటన్స్ థర్డ్ లానే ఏమంటారు అంటే లా ఆఫ్ ఇంటరాక్షన్ అంటారు. దీనినే లా ఆఫ్ ఇంటరాక్షన్ అంటారు. అంటే ఒక బాడీ ఇంకొక బాడీతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి లా ఆఫ్ ఇంటరాక్షన్ అంటారు. సో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, నేను చెప్పడానికి ముందే మీకు తెలియాలి. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇందులో ఈక్వల్ ఆపోజిట్ చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చూడండి సెంటెన్స్ ఎలా రాశానో అది మ్యాథమెటికల్ గా రాశాను చూడండి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో యాక్షన్ రియాక్షన్ అంటే ఏంటి? ఫోర్సెసే. యాక్షన్ రియాక్షన్ అంటే ఏంటమ్మా? ఫోర్సెసే. సో ఒక యాక్షన్ అంటే ఒక ఫోర్స్ ఒక బాడీ మీద ఎగ్జర్ట్ అయినప్పుడు దానికి రివర్స్ డైరెక్షన్ లో, ఆపోజిట్ అంటే రివర్స్ డైరెక్షన్, మనం మ్యాథమెటికల్ గా రివర్స్ డైరెక్షన్ ని నెగటివ్ సింబల్ తో చూపిస్తాము. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దానినే మనము న్యూటన్స్ థర్డ్ లా అంటాము. దీనికి బోల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నా చిన్నప్పుడు నేను న్యూటన్స్ థర్డ్ లా నేర్చుకున్నప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే మన ఒకటి గోపు మీద పీకితే మనం తిరిగి గోపు మీద కొట్టడం, ఇది యాక్షన్ రియాక్షన్ అని ఫీల్ అయ్యేదాన్ని అనమాట. బట్ అది రాంగ్. యాక్షన్ రియాక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎమోషన్స్, ఇట్ ఈస్ ఫోర్స్. సో యాక్షన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్ మీద ఇలా కొట్టాను అనుకోండి, నా హ్యాండ్ వాల్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా దెబ్బ తగులుతుంది కదా. కొట్టేది నేనైతే నాకెందుకు దెబ్బ తగిలింది? అదే యాక్షన్ రియాక్షన్. సో మనం కొట్టాము అనుకోండి, మనం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాము. ఇన్ టర్న్ వాల్ కూడా అంతే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ నా హ్యాండ్ మీద ఎగ్జర్ట్ చేస్తుంది. ఒకవేళ అది కనుక స్పాంజ్ వాల్ అయ్యింది అనుకోండి, ఎగ్జర్ట్ చేయదు. ఎందుకంటే స్పాంజ్ వాల్ ఈజ్ నాట్ అండర్ న్యూటన్ సెకండ్ లా. దీంట్లో ఇనర్షియల్ ఫ్రేమ్, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఓన్లీ రిజిడ్ బాడీస్ కి మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇలా చాలా 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 చెప్పుకోవచ్చు. ఒక బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్. సో బర్డ్ ఏం చేస్తుంది? దాని రెక్కలతో ఎయిర్ ని కిందకి పుష్ చేస్తే ఇన్ టర్న్ ఎయిర్ అదే రెక్కని మళ్ళీ పైకి పుష్ చేస్తుంది. ఓకే, సో యాక్షన్ రియాక్షన్. స్విమ్మింగ్ ఆల్సో, మనం నీళ్ళని వెనక్కి తోస్తే ఆ వాటర్ మన బాడీని ముందుకు తోస్తుంది. సో ఇవన్నీ కూడా న్యూటన్స్ థర్డ్ లా ఎగ్జాంపుల్స్. రాకెట్ ప్రపల్షన్, ఎస్పెషల్లీ రాకెట్ ప్రపల్షన్. సో రాకెట్ లో ఏం జరుగుతుంది అంటే, రాకెట్ ప్రపల్షన్ ఒకటి సరిగ్గా అర్థం చేసుకోవాలమ్మా. మన దగ్గర ఒక రాకెట్, ఇది శాటిలైట్ అనుకుందాము, ఇది రాకెట్. రాకెట్ లో నుంచి ఫ్యూయల్ బయటకు వస్తుంది కదా. సో రాకెట్ లో నుంచి ఫ్యూయల్ బర్న్ అయ్యి బయటికి రావడం ద్వారా రాకెట్ అనేది పైకి వెళ్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే రాకెట్ ఫ్యూయల్ నేలని హిట్ చేయడం యాక్షన్ అయితే, గ్రౌండ్ రాకెట్ ని పైకి తంతుంది, అది రియాక్షన్. రాంగ్. గాల్లోకి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ ఎక్కడ ఉంటుంది? ఎవరు పుష్ చేస్తారు? రాకెట్ ని. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ ఫ్యూయల్ బర్న్ అయ్యి కొంత స్పీడ్ గా ఎగ్జాస్ట్ లో నుంచి బయటకు వస్తుంది. సో ఫ్యూయల్ బయటికి రావడము యాక్షన్ అయితే, ఫ్యూయల్ కొంత ఫోర్స్ తో, రాకెట్ ఫ్యూయల్ ని కొంత ఫోర్స్ తో బయటికి ఇజెక్ట్ చేస్తుంది, బర్నింగ్ ఫ్యూయల్, అది యాక్షన్ అయితే, ఆ బర్నింగ్ ఫ్యూయల్ రాకెట్ ని పైకి తోస్తుంది, అది రియాక్షన్. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ బట్ ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉండాలి, అప్పుడే మనం దాన్ని న్యూటన్స్ థర్డ్ లా అంటాము. సో న్యూటన్స్ థర్డ్ లాలో పెద్దగా అప్లికేషన్స్ ఏముండవు. కాకపోతే న్యూటన్ సెకండ్ లాలో మొమెంటమ్ ని, న్యూటన్స్ థర్డ్ లాని కలిపి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఒకటి ఉంటుంది మనకి, అది డిస్కస్ చేద్దాము. బట్ దానికంటే ముందు మొమెంటమ్ గురించి చాలా 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 అప్లికేషన్స్ చదవాలమ్మా మనము. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ applications of change in momentum. Change in momentum. ఎగ్జామ్లో టాపిక్ క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఇదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్. ఇప్పటిదాకా నేర్చుకున్నది బేసిక్ అనుకోండి, బట్ ఆ బేసిక్స్ యూజ్ చేసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ పార్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో లెట్ us once concentrate on this. So change in momentum, right? So change in momentum అంటే ఏంటి? డెల్టా P is equal to final momentum minus initial momentum.
అయితే ఇక్కడ కహానీలో ట్విస్ట్ ఏంటి అంటే మొమెంటం అనేది వెక్టార్ క్వాంటిటీ. సో డైరెక్షన్తో పాటు మనం దీనిని క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనినే మనము మాస్ ఇంటూ, నేను కామన్ తీసి రాసేస్తున్నాను, ఫైనల్ మొమెంటం మైనస్ ఇనీషియల్ మొమెంటం. వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మొమెంటంలో మాస్ కామన్ తీసేస్తే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ డెల్టా పీ బార్ ఇజ్ ఈక్వల్ టు. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీని మీద ఇప్పుడు అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ అప్లికేషన్. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే ఏ బాల్ ఆఫ్ మాస్ m moving with velocity v, moving with the velocity v, hits a wall. ఓకే, సో ఇందులో మళ్ళీ రకరకాల కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఉంటాయి. సో దీంట్లో కేస్ 1 ఏంటి చూద్దాం. దీంట్లో కేస్ 1 ఏంటి అంటే ఇఫ్ ద బాల్ ఆఫ్టర్ హిట్టింగ్ ద వాల్ డ్రాప్స్ డెడ్. ఆఫ్టర్ hitting the wall, after hitting the wall it drops dead. సో దీని మీనింగ్ ఏంటి? బాల్ వచ్చి వాల్ని గుద్దుకోగానే చచ్చిపోయి కింద పడిపోతుంది కాదు, చచ్చిపోవడం అని కాదు. డ్రాప్స్ డెడ్ అంటే ఇంకా దానికి వెలాసిటీ లేదు, అక్కడి నుంచి అలా కిందకి పడిపోయింది అనేది దాని మీనింగ్. సో మనం ఒక వాల్ని గీసేసుకుందాము. సో లెట్ us టేక్ అ వాల్. ఇది మన వాల్, ఇది మన బాల్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ ద వాల్ విత్ అ వెలాసిటీ v బార్. v వెలాసిటీతో వచ్చింది. హిట్ అయిన తర్వాత ఏమైపోయింది? ఆఫ్టర్ హిట్టింగ్ ద వాల్ ఇట్ డ్రాప్స్ డెడ్, కిందకి పడిపోయింది, ఇలా పడిపోయింది అంటే వెలాసిటీ లేదు. డ్రాపింగ్ డెడ్ అంటే మీనింగ్ దానికి వెలాసిటీ లేదు. సో దీంట్లో ఇనీషియల్ వెలాసిటీ ఏంటి అంటే v, ఫైనల్ వెలాసిటీ ఏంటి అంటే 0. మాస్ తెలుసు, సో డెల్టా పీ క్యాలిక్యులేట్ చేయండి. డెల్టా పీ బార్ ఇజ్ ఈక్వల్ టు మనకి తెలుసు కదా, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉండే దానిని మనము పాజిటివ్ కండిషన్లో తీసుకుంటాము, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉండేదాన్ని -i. మీరు IJKలు కూడా వాడచ్చు ఇక్కడ. సో VI బార్ ఇజ్ ఈక్వల్ టు, ఇది I క్యాప్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఇది ఎలాగో 0 అయిపోయింది. సో మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ 0 మైనస్ ఇనీషియల్ వెలాసిటీ VI క్యాప్. సో మనకి డెల్టా పీ బార్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ MV బార్ అని రాసుకోండి, లేదా VI క్యాప్ అని రాయండి, ఎలా రాసినా పర్లేదు. మైనస్ VI క్యాప్. సో ఇది వెక్టోరియల్ రిప్రజెంటేషన్. అలా కాదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకోండి. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే మాడ్యులస్ ఆఫ్ డెల్టా పీ బార్ తీసుకుంటే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఫార్ములా ఎంతమ్మా? MV అంతే. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి, వెక్టార్గా కావాలి అంటే వెక్టోరియల్ రిప్రజెంటేషన్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ V. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కేస్ 2 చూద్దాం. అదే కండిషన్లో కేస్ 2లో ఏం జరిగింది అంటే ఇఫ్ ద బాల్ బౌన్సెస్ బ్యాక్ ఆర్ కమ్స్ బ్యాక్ ఇన్ సేమ్ పాత్, same path with the same velocity, సో అదే డైరెక్షన్లో సేమ్ వెలాసిటీతో, అదే వెనకాలకి తిరిగి వచ్చింది అదే వెలాసిటీతో బాల్ ఇనీషియల్గా ఈ డైరెక్షన్లో V బార్తో వెళ్తే బౌన్స్ అయ్యి మళ్ళీ వెనక్కి V బార్ వెలాసిటీతోనే వచ్చింది. V1 కాదు, మళ్ళీ వెనక్కి ఏ డైరెక్షన్లో వచ్చిందమ్మా? V బార్ వెలాసిటీతోనే వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇనీషియల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? పాజిటివ్ x. సో VI క్యాప్ మైనస్ V ఫైనల్ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది, మైనస్ VI క్యాప్. అర్థమైందా? నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది ఫైనల్ వెలాసిటీ, సో మైనస్ VI క్యాప్. సో ఇప్పుడు డెల్టా పీ బార్ రాద్దాం. డెల్టా పీ బార్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో మాస్ ఇంటూ minus VI cap minus VI cap. So I got minus 2m VI cap. Delta P bar is equal to
minus 2mv I cap. Delta p bar is equal to minus 2mv I cap. ఒకవేళ నాకు మాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి, డెల్టా పి బార్ మాడ్యులస్ మాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి. సో మాగ్నిట్యూడ్లో డైరెక్షన్ ఉండదు కాబట్టి 2mv. ఫైనల్ కంక్లూజన్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే బాల్ బౌన్సెస్ బ్యాక్ విత్ ద సేమ్ వెలాసిటీ, బాల్ బౌన్సెస్ బ్యాక్ విత్ ద సేమ్ వెలాసిటీ, వీతో వచ్చింది మళ్ళీ వీతోనే వెళ్ళింది, డైరెక్ట్గా మీరు 2mv రాసేసుకోవచ్చు. సో డెల్టా పి ఇస్ ఈక్వల్ టు 2mv. ఇప్పుడు ఇందులో ఇంకో కేసు చూద్దాం. కేస్ 3 ఏంటి అంటే, కేస్ 3లో ఇఫ్ బాల్ గోస్ అంటే ఇనిషియల్ వెలాసిటీస్ కమ్స్ బ్యాక్, ఓకే, కమ్స్ బ్యాక్ విత్ అనదర్స్ వెలాసిటీ, వెళ్ళేటప్పుడు ఒక వెలాసిటీతో వచ్చేటప్పుడు ఇంకొక వెలాసిటీతో వెనక్కి వచ్చింది అనుకోండి. సో డయాగ్రామ్ డ్రా చేసేద్దాము. ఫిజిక్స్లో ఎప్పుడు కూడా డయాగ్రామ్స్ మేక్ యువర్ అనాలిసిస్ మోర్ ఈజియర్. బాల్ ఈ డైరెక్షన్లో v1 బార్ వెలాసిటీతో వెళ్ళింది, నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్లో v2 బార్ అంటే రివర్స్లో వేరొక వెలాసిటీతో వచ్చింది v2 బార్ అనుకోండి. v1 బార్తో హిట్ అయ్యి v2 బార్తో వెనక్కి వచ్చింది. ఫైనల్ రాసేయండి. ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది v1 I cap. ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది మైనస్ v2 I cap. రెండు ఎక్స్ డైరెక్షన్లోనే ఉన్నాయి, రాసేయండి. దాట్స్ ఇట్. డెల్టా పీ బార్ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ స్వాహా, m ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ v2 I cap మైనస్ v1 I cap. సో మైనస్ m కామన్ తీస్తే v2 ప్లస్ v1 ఇంటూ I cap స్వాహా డెల్టా పీ బార్. ఒకవేళ మాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి అనుకుంటే డెల్టా పీ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v1 ప్లస్ v2. దట్స్ ఇట్. ఐ హోప్ ఇప్పటికే మీరు ఓన్గా రాయడం వచ్చేసి ఉంటుంది. ఎలా రాయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ఈ పాటికి మీకు వచ్చేసి ఉండాలి. సో నేర్చుకుని ఉంటారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్లికేషన్ కొంచెం సరే, ఇంతసేపు మేడం మీరు అంతసేపు బాల్ ఏ డైరెక్షన్లో వెళ్ళిందో మళ్ళీ అదే పాత్లో బాల్ వస్తుంది అని చెప్పారు. కాదు, నేను సరదాగా కొంత యాంగిల్తో బాల్ మీదకి విసిరాను. ప్రతి దానికి ఫిజిక్స్లో సొల్యూషన్ ఉంటుంది. సో లెట్ us టేక్ దాట్ కేస్. సో నెక్స్ట్ కేస్ ఏంటి అంటే, ఇదెన్నో కేసు, కేస్ 4. కేస్ 4లో ఇప్పుడు డైరెక్ట్గా చూడండి, నేను డయాగ్రామ్తో చెప్పేస్తాను. బాల్ ఇప్పుడు ఇలా హిట్ అయ్యింది, నేను కొంత యాంగిల్తో విసిరాను. సో కొంత యాంగిల్తో అంటే హారిజాంటల్తో యాంగిల్ మేక్ చేయొచ్చు, వర్టికల్తో కూడా యాంగిల్ మేక్ చేయొచ్చు. హారిజాంటల్తో ఒక తీటా యాంగిల్ మేక్ చేస్తూ v బార్ వెలాసిటీతో విసిరాను. జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే బాల్ని ఎంత స్పీడ్తో విసిరితే అంతే స్పీడ్తో మళ్ళీ అదే యాంగిల్లో బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో లెట్ us టేక్ ఇలా బౌన్స్ బ్యాక్ అయ్యింది v బార్ వెలాసిటీ. ఆబ్వియస్గా ఇది కూడా తీటానే ఉంటుంది. ఇప్పుడు వస్తుంది మన వెక్టార్స్ కాన్సెప్ట్. ఎస్, వెక్టార్స్ ఎప్పుడు కూడా వెంటనే మైండ్లోకి రావాలి. వెనెవర్ ఏ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ విత్ యాంగిల్, హారిజాంటల్తో అవుతూ వర్టికల్ అయినా సరే, ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. వెంటనే మైండ్లోకి రావాలి. సో వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే తీటానే ఆనుకుని ఉంది కాబట్టి దీనిని రిజాల్వ్ చేశారు అనుకోండి, ఇటువైపు v cos తీటా అండ్ ఇటువైపు ఏమొస్తుంది v sin తీటా. సిమిలర్లీ దీనిని రిజాల్వ్ చేయండి, తీటాని ఆనుకునున్న సైడ్ v cos తీటా అండ్ పర్పెండిక్యులర్ ఇప్పుడు ఇటు వస్తుంది v sin తీటా. ఎస్, v sin తీటా, v sin తీటా ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఈ రెండిటికి రిజల్టాంట్ ఏమవుతుందమ్మా 0. ఇప్పుడు మనకి డెల్టా పి, ఓకే డైరెక్ట్గా రాసేద్దాము. డెల్టా పి ఇజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ, రైట్? ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ మనకి రెండు కూడా ఏమొచ్చాయి అంటే రెండిటి వల్ల ఏమొచ్చింది అంటే v cos తీటా, v cos తీటా రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. సో డెల్టా పి ఫార్ములా ఏమవుతుంది అంటే 2mv cos తీటా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్గా అంటే దీని నుంచి రాసేసుకోవచ్చు 2mv.
ఇక్కడ రెండు వెలాసిటీలు v బార్ కాబట్టి 2mv రాసుకున్నాము. ఇక్కడ రెండు వెలాసిటీలు ఎలా ఉన్నాయి, v cos theta. సో v cos theta యాక్చువల్గా రెండు v cos thetaలు ఉన్నాయి కాబట్టి 2v cos theta అంతే, వెరీ సింపుల్. ఒకవేళ ఇలా కాదు వాల్, మళ్ళీ చిన్న డిఫరెన్స్ చూడండి, బాల్ హారిజాంటల్, ఈ బాల్ ఇలా వెళ్ళింది, ఇనిషియల్ వెలాసిటీ v బార్, ఫైనల్ వెలాసిటీ కూడా v బార్. ఇప్పుడు యాంగిల్ ఇక్కడ ఇచ్చారు, నాట్ విత్ హారిజాంటల్, విత్ వర్టికల్. సో యాంగిల్ వర్టికల్తో మేక్ చేస్తే తీటా ఇక్కడ ఉంది కాబట్టి తీటాని ఆనుకున్నది ఏమవుతుందమ్మా, v cos theta. ఇటువైపు మనకి v sin theta వస్తుంది. సిమిలర్లీ దీనికి కూడా అంతే, ఇక్కడ తీటా వచ్చినప్పుడు ఇక్కడ కూడా తీటా వస్తుంది. సో తీటాని ఆనుకున్నది ఎప్పుడు v cos theta కాంపోనెంట్, ఈ డైరెక్షన్ లో వచ్చేది v sin theta. సో మనకి ఇప్పుడు v cos theta క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ కేసులో డెల్టా p ఎంత వచ్చింది, 2mv sin theta. ఇది ఖచ్చితంగా ఈ మోడల్ మీద 2022లో 2 సెషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎస్, 2022లో 2 సెషన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ మోడల్ మీద. సో బాగా గుర్తుపెట్టుకోండి, తీటా యాంగిల్ హారిజాంటల్తో మేక్ చేస్తే, తీటా యాంగిల్ అనేది హారిజాంటల్తో గనక మేక్ చేస్తే ఫార్ములాలో 2mv cos theta వస్తుంది. తీటా అనేది వర్టికల్తో మేక్ చేస్తే ఫార్ములాలో 2mv sin theta వస్తుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇదన్నీ కూడా చేంజ్ ఇన్ మొమెంటంకి అప్లికేషన్స్. ఇదే చేంజ్ ఇన్ మొమెంటంలో అప్లికేషన్స్ గనక మనం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ అప్లికేషన్స్లో బుల్లెట్ మాస్ సిస్టమ్ తీసుకుందాం. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే మషీన్ గన్ అంటే ఇప్పుడు రకరకాల పేర్లు వచ్చాయనుకోండి, నాకు తెలిసిన ఏకైక మెషిన్ గన్ AK-47 అనమాట. సో ఏ మెషిన్ గన్ ఫైర్స్ bullets. A machine gun fires n number of bullets అని రాద్దాం, n number of bullets each second, per second. ఒక సెకండ్లో n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్. AK-47 ఎందుకంటారంటే ఒక సెకండ్లో అది 47 బుల్లెట్స్ని బయటకు పంపిస్తుంది. బట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఒక సెకండ్లో మోర్ దాన్ 100 బుల్లెట్స్ కూడా బయటకు వచ్చేసేలాగా తయారవుతున్నాయి మెషిన్స్. సో మెషిన్ గన్ ఫైర్స్ n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ పర్ సెకండ్. టైం చూసుకోండి, పర్ సెకండ్. ఇప్పుడు ఈచ్ బుల్లెట్ మాస్ ఎంత అనుకుందాము, m, స్మాల్ m. ఓకే, ఈచ్ బుల్లెట్ వెలాసిటీ, ఒక్కొక్క బుల్లెట్ మాస్ m, ఒక్కొక్క బుల్లెట్ వెలాసిటీ v అని తీసుకుందాం. ఒక్కొక్క బుల్లెట్ v వెలాసిటీతో గన్లో నుంచి బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు. అవి ఒక వాల్ని హిట్ అయ్యి డ్రాప్ డెడ్ అయ్యాయి. ఫార్ములా ఏంటి? సో చేంజ్ ఇన్ మొమెంటంకి ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ డెల్టా p ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m ఇంటూ v. డ్రాప్ డెడ్ అయితే n ఇంటూ m ఇంటూ v అవుతాయి. అయితే దీంట్లో నేను ఒక చిన్న ఎక్స్ట్రా పార్ట్ ఏం తీసుకుంటున్నాను అంటే, ఇఫ్ దీస్ bullets are hitting a metal plate of mass capital M. ఓకే, సో మనం ఇక్కడ ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఇది ఒక మెటల్ ప్లేట్ ఒక వాల్ దగ్గర నుంచి హ్యాంగ్ అవుతోంది అనుకోండి. ఇది ఒక మెటల్ ప్లేట్ ఇలా ఒక వాల్ దగ్గర నుంచి హ్యాంగ్ అవుతుంది. ఈ మెటల్ ప్లేట్ మాస్ ఎంత అంటే క్యాపిటల్ M. చాలా హెవీ మెటల్ ప్లేట్ని హ్యాంగ్ చేశారు. దాని మీదకి బుల్లెట్లు సప్ అని వచ్చి హిట్ అవుతున్నాయి అనమాట. సో బుల్లెట్స్, ఇది బుల్లెట్ అనుకుందాం, ఈ బుల్లెట్ ఇలా వచ్చి హిట్ అవుతుంది మెటల్ ప్లేట్స్. అలా ఒకటి కాదు, ఒక సెకండ్లో n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ వచ్చి హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ మెటల్ ప్లేట్ కదలకుండా ఉండాలి, బుల్లెట్ వచ్చి హిట్ అయినా మెటల్ ప్లేట్ కదలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది వచ్చి ఎగ్జర్ట్ చేసే ఫోర్స్, దీని వెయిట్ సేమ్గా ఉండాలి కదా. దీని వెయిట్ అంటే నథింగ్ బట్ ఇది రివర్స్లో ఇచ్చే ఫోర్స్ అనమాట. సో బుల్లెట్ ఎంత ఫోర్స్తో ద మెటల్ ప్లేట్ని హిట్ చేస్తుందో మెటల్ ప్లేట్ కూడా అంతే ఫోర్స్తో దానికి రివర్స్ డైరెక్షన్లో నిలబడగలగాలి. సో
ఇలాంటి కేసులో మనము ఈ రెండు కేసెస్ తీసుకుందాం. దీంట్లో కూడా కేస్ వన్ ఏంటి అంటే ఇఫ్ bullets drop dead. If bullets drop dead. Case 2 ఏంటంటే if bullets bounce back with same velocity. Bullets bounce back with the same velocity. అదే వెలాసిటీతో మళ్ళీ బుల్లెట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యాయి అనుకోండి. సేమ్ ఇందాక మనం బాల్కి ఎలా అయితే రాసామో అలాగే డ్రాప్ డెడ్ అయితే 2 ఉండదు ఫార్ములాలో, బౌన్స్ బ్యాక్ అయితే ఫార్ములాలో 2 ఉంటుంది అంతే. సో ఇక్కడ డ్రాప్ డెడ్కి ఇది కదా ఫార్ములా, n ఇంటూ m ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి, దీని వెయిట్కి ఈక్వల్ అవ్వాలి, మెటల్ ప్లేట్ వెయిట్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది 2nmv is equal to mg అంతే. బౌన్స్ బ్యాక్ అయితే ఫార్ములాలో 2 ఉంటుంది, డ్రాప్ డెడ్ అయితే ఫార్ములాలో 2 ఉండదు. దాట్స్ ఇట్. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటి అంటే మాస్ కాన్స్టెంట్గా ఉంది, వాటి వెలాసిటీ మారిపోతుంది అండ్ డైరెక్షన్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనము మాస్ వేరియబుల్ అయితే ఏంటి ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాము. గుర్తుంది కదా నేను ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో వేరియబుల్ మాస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అది కూడా ఒకసారి చూసేద్దాం. సో వేరియబుల్ మాస్ సిస్టంలో చేంజ్ ఇన్ మొమెంటం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. వేరియబుల్ మాస్ సిస్టమ్ ఇందాక చెప్పాను గుర్తుందా, ఒక కన్వేయర్ బెల్ట్ ఉంది అనుకోండి. ఈ కన్వేయర్ బెల్ట్ ఒక v అనే యూనిఫామ్ వెలాసిటీతో ఇలా మూవ్ అవుతుంది. ఆ కన్వేయర్ బెల్ట్ మీదకి గ్రావెల్ వచ్చి పడుతుంది అనుకుందాం. గ్రావెల్ అనుకోండి, శాండ్ అనుకోండి, శాండ్ వచ్చి పడుతుంది. ఈ శాండ్ ఇలా క్యారీ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ శాండ్ వచ్చి పడేటప్పుడు మాస్ వేరీ అవుతుందా, టైమ్ టు టైమ్ శాండ్ పెరిగిపోతూ ఉంటుంది. సో ద రేట్ ఆఫ్ మాస్ ఫాలింగ్ ఆన్ కన్వేయర్ బెల్ట్, కన్వేయర్ బెల్ట్ మీదకి వచ్చి పడే మాస్ ఏదైతే ఉందో అది టైంతో వేరీ అవుతుంది కాబట్టి dm/dt రాయాలి. అయితే బెల్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ కదా, బెల్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. సో ఇదేంటి అంటే స్పీడ్ కాన్స్టెంట్, మాస్ వేరియబుల్, దాని స్పీడ్ అంతా v. దీనికి మనం ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఇక్కడ డిస్కస్ చేశాను చూడండి. వేరియబుల్ మాస్ సిస్టమ్కి ఎలాగా, వేరియబుల్ మాస్ సిస్టంలో f ఇస్ ఈక్వల్ టు వేరియబుల్ మాస్ సిస్టమ్, మాస్ ఇక్కడ ఉంది. సో f ఇస్ ఈక్వల్ టు v ఇంటూ dm/dt డైరెక్ట్గా రాసేసుకుంటాము, ఇంకేం ఆలోచించక్కర్లేదు. సో క్వశ్చన్ ఏంటంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు పుల్ ద బెల్ట్, ఆ బెల్ట్ v వెలాసిటీతో మూవ్ అవుతూ కాన్స్టాంట్గా మూవ్ అవ్వాలి అంటే ఫోర్స్ ఎంత కావాలి, డైరెక్ట్గా f ఇస్ ఈక్వల్ టు v ఇంటూ dm/dt. వెరీ ఈజీ ఫార్ములా, ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అదే మనం ఇక్కడ అప్లై చేసేస్తాం. అయితే ఎప్పుడైతే వేరియబుల్ మాస్ సిస్టమ్ అని అంటామో అక్కడ రాకెట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో రాకెట్ మనందరికీ తెలుసు, ఈ మధ్యనే చంద్రయాన్ 2 కూడా పంపించేసాము రాకెట్ని. సో రాకెట్లో ఏం జరుగుతుంది, రాకెట్ ఇలా ఉంది, ఇది మన శాటిలైట్ అనుకుందాము. సో రాకెట్లో మనకి ఇక్కడ నుంచి ఫ్యూయల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. రాకెట్ వేరియబుల్ మాస్ సిస్టమ్ ఎలాగా అంటే రాకెట్లో ఫ్యూయల్ బర్న్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు మాస్ ఆఫ్ ద రాకెట్ తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఫ్యూయల్ అనేది మాస్ ఉంటుంది కదా, ఫ్యూయల్ అది బయటికి వస్తుంది at a rate of dm/dt. సో రాకెట్ మాస్ సిస్టంలో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ద రేట్ at which fuel comes out. బయటకు వచ్చే ఫ్యూయల్ని ఏం చేస్తాము అంటే dm/dtగా రాస్తాం. టైంతో పాటు మాస్ వేరీ అయిపోతూ ఉంటుంది, ఫ్యూయల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ అమౌంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది మాస్తో పాటు. సో ఇక్కడ ఎవరి మాస్ వేరియబుల్ అంటే ఫ్యూయల్ యొక్క మాస్ వేరియబుల్.
సో దీనికి ఇప్పుడు మనము డైరెక్ట్గా F ఇస్ ఈక్వల్ టు V ఇంటూ dm/dt రాసేయచ్చు. బికాజ్ రాకెట్ అనేది V వెలాసిటీతో వెళ్తోంది అనుకోండి, F ఇస్ ఈక్వల్ టు V ఇంటూ dm/dt. రాకెట్ V వెలాసిటీతో వెళ్తే F ఇస్ ఈక్వల్ టు dm/dt. కానీ దీంట్లో ఇంకొక చిన్న కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద రాకెట్ ఈస్ కన్సిడర్డ్, వెయిట్ ఆఫ్ రాకెట్ ఈజ్ కన్సిడర్డ్. మనకి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఒక రకంగా ఉంటాయా? కాదు. మనం ఒకటి అనుకుంటే ఎగ్జామ్ పేపర్లో ఇంకొకటి వస్తుంది. ఆ ఇంకొకటి కూడా మనం ముందుగానే ఊహించేసి నేర్చేసుకుంటాం. సో రాకెట్ వెయిట్ కూడా ఒకవేళ ప్రాబ్లంలో కన్సిడర్ చెయ్యమన్నారు అనుకోండి, జస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడమే. వెయిట్ ఎప్పుడూ కూడా కిందకి యాక్ట్ అవుతుంది, ఫ్యూయల్ అనేది పైకి పుష్ చేస్తుంది. కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్లో ఏం యాక్ట్ అవుతుంది అంటే ఎఫ్ థ్రస్ట్ ఫోర్స్. మనం ఇందాక థర్డ్ లా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫ్యూయల్ ఎంత ఫోర్స్తో రాకెట్లోంచి బయటకు వస్తుందో అదే ఫోర్స్తో ఫ్యూయల్ రాకెట్ని పైకి తోస్తుంది. పైకి తోసే ఫోర్స్ని ఏమంటారు? థ్రస్ట్. ఓకే, థ్రస్ట్ ఫోర్స్, THRUST, థ్రస్ట్ ఫోర్స్. సో ఇది నథింగ్ బట్ థ్రస్ట్ ఫోర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, రాకెట్ పైకి వెళ్తుంది అంటే రిజల్టాంట్ ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. సో upward forces are more, downward forces are less. సో ఇక్కడ రిజల్టాంట్ ఫోర్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే F net on rocket is nothing but thrust force minus weight of the rocket. Thrust force ఎంత? V into dm/dt minus weight of the rocket mg గా కన్సిడర్ చేయొచ్చు. సో అదన్నమాట. ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారో అన్ని రకాలుగాను మనం ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటున్నాము. సో ఈ అప్లికేషన్స్ అనేవి దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీరు నా క్లాసెస్ అన్ని అబ్జర్వ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ద టైం నేను అప్లికేషన్స్ చెప్తూ ఉంటాను. అప్లికేషన్స్ అంటే ఏం లేదు, ఏ రకంగా ప్రాబ్లం అడగచ్చు, దీనిని ఇలా ఇస్తే ఎలాగా, అలా ఇస్తే ఎలాగా. సో నేను జనరల్గా చెప్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లంలో మాస్ ఒక 5000 kg, అలాగే వెలాసిటీ ఒక 10 km/h ఇలా ఇవ్వచ్చు అనమాట. అలా ఇచ్చినప్పుడు జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటారు. దానికోసం అని చెప్పి మనం అప్లికేషన్స్ అనేవి డిస్కస్ చేస్తాము. సో ఇవన్నీ కూడా వేరియబుల్ మాస్ సిస్టమ్. వేరియబుల్ మాస్ సిస్టంలోనే ఇంకో కేసు ఉంది. సో వేరియబుల్ మాస్ సిస్టంలో కేస్ 1 డిస్కస్ చేసాము, రాకెట్ అనేది కేస్ 2. అయితే ఇంకో కేసు ఉంది వేరియబుల్ మాస్ సిస్టంలో, కేస్ 3. కేస్ 3 ఏంటి అంటే, మనకి ఒక బ్లాక్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది, వుడెన్ బ్లాక్, ఏదో స్టోన్, ఏదో ఒక బ్లాక్ ఉంది. ఇప్పుడు ఈ బ్లాక్ మీదకి ఏం చేస్తారంటే, ఒక పైప్ తీసుకుని ఆ పైప్ నుంచి వాటర్ని దీని మీదకి జెట్ ఫ్లోలో పంపిస్తారు. వాటర్ని పంపించినప్పుడు ఏమవుతుంది? ఇది మూవ్ అవుతుంది కదా, V వెలాసిటీతో మూవ్ అయింది అనుకుందాం. ఇప్పుడు పైపులో నుంచి బయటకు వచ్చే వాటర్ వేరియబుల్ మాస్ సిస్టమా కాదా? పైప్లో నుంచి టైంతో పాటు మాస్ మారిపోతూ ఉంటుంది కదా. సో దీనికి dm/dt రాస్తాం. ఎంత వాటర్ పైపులో నుంచి ఎంత టైంలో బయటకు వస్తుంది? వెరీ సింపుల్. సో ఇక్కడ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్, స్పెల్లింగ్ పోయింది, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్. ఏంటి వాళ్ళ స్పెల్లింగ్స్ ఇలా ఉన్నాయి? EXERTED, the force exerted by jet water or jet liquid అనుకోవచ్చు on block formula F is equal to V into dm/dt. వెరీ ఈజీ. అయితే వాటర్కి డెన్సిటీ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటుంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లెసన్ నుంచి తీసుకుంటారనమాట. ఇఫ్ m ప్లేస్లో మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాయొచ్చు కదా. సో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్, ఆ వాల్యూమ్ ప్లేస్లో డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ రాస్తారు. వాల్యూమ్ని ఏరియా ఇంటూ లెంత్గా రాస్తే ఇదే ఫార్ములా ఎలా మారుతుంది అంటే F ఇజ్ ఈక్వల్ టు ρAV². సో గుర్తుపెట్టుకోండి, లిక్విడ్, వాటర్, జెట్ ఈ ప్రాబ్లం వచ్చింది అంటే డైరెక్ట్గా ఈ ఫార్ములాకి వచ్చేయచ్చు. రో ఏంటి? డెన్సిటీ ఆఫ్ వాటర్. ఏ ఏంటి? ఏరియా. దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, ఈ ఏరియా మీద ఎంత ఏరియా మీద వాటర్ వచ్చి పడుతోంది. వి వెలాసిటీ, వి ఏంటమ్మా? ఈ వెలాసిటీ. ఓకే, వెలాసిటీ.
v అనేది వెలాసిటీ, గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ కాదు. v అంటే ఏంటి? వెలాసిటీ. 2022లో ఈ ప్రాబ్లం డైరెక్ట్గా వచ్చింది. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. డెన్సిటీ ఆఫ్ వాటర్ గుర్తుండాలి. గుర్తుందా లేదా? డెన్సిటీ ఆఫ్ వాటర్ గుర్తుంటేనే ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. అయితే దీంట్లో ఇంకా అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్. ప్రొజెక్టైల్ మోషన్ అప్లికేషన్ ఒక్కసారి చూస్తే గనక ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ గుర్తుందా? యూ బార్ వెలాసిటీతో థీటా యాంగిల్తో విసిరినప్పుడు ఇలా వెళ్తుంది. సో ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్లో కొన్ని గుర్తుండాలి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఫైండ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ బిట్వీన్ ఇనీషియల్ పాయింట్ అండ్ పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ దీనినే ఫైనల్ పాయింట్ అని కూడా అనొచ్చు. పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. ఇనీషియల్ పాయింట్నే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు. గుర్తుందా? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇక్కడ కూడా ప్రొజెక్టైల్ మోషన్ వదలట్లేదు. ఎస్, ఫిజిక్స్ అంటే అంతే. ఇది అది ఆ చాప్టర్ ఈ చాప్టర్ అన్నీ కలిసిపోయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలి? చేంజ్ ఇన్ మొమెంటమ్ బిట్వీన్ ఇనీషియల్ పొజిషన్ అండ్ ఫైనల్ పొజిషన్. ఇక్కడ కావాలి. అలా తెలియాలంటే ఇక్కడ వెలాసిటీ ఏంటి, ఇక్కడ వెలాసిటీ ఏంటి తెలియాలి. మనం ఎప్పుడు హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్ విడివిడిగా చేస్తాం కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు మాస్ m అనుకుందాము. ఇనీషియల్ వెలాసిటీ ఏముంటుంది? యూ కాస్ థీటా. గుర్తుందా లేదా? ఇటువైపు యూ కాస్ థీటా, ఇటువైపు యూ సైన్ థీటా. ఫైనల్కి వచ్చేటప్పటికి ఆరో మార్క్ ఇలా వస్తుంది. ఇది యూ కాస్ థీటా, డౌన్ యూ సైన్ థీటా వస్తుంది. మీకు చెప్పాను నేను, గుర్తుందా? పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్. హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. వర్టికల్ ఏమవుతుంది? జస్ట్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ చూడు, m కామన్ తీస్తే యూ కాస్ థీటా మైనస్ యూ కాస్ థీటా, ఆన్సర్ 0. ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ యూ కాస్ థీటా, ఇనీషియల్ వెలాసిటీ యూ కాస్ థీటా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఆన్సర్ 0. వర్టికల్ డైరెక్షన్కి వద్దాం. డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ వర్టికల్ డైరెక్షన్లో ఫైనల్ వెలాసిటీ కిందకు ఉంది చూడండి, మైనస్ యూ సైన్ థీటా. ఒకవేళ డైరెక్షన్ కావాలి అంటే ఐ క్యాప్ పెట్టుకోండి. ఇది పైకి ఉంది కాబట్టి మైనస్ యూ సైన్ థీటా ఐ క్యాప్. మైనస్ ఎందుకు పెట్టారు మేడం అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ కాబట్టి. ప్లస్ ఐ క్యాపే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. సో ఆన్సర్ ఏమొచ్చింది ఇక్కడ మనకి అంటే మైనస్ 2mu సైన్ థీటా ఐ క్యాప్. ఇలాగా ఇక్కడికి కూడా చూడొచ్చు చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ కేసు ఏంటంటే డెల్టా పి బిట్వీన్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అండ్ maximum height పాయింట్. maximum height దగ్గర ఏం వెలాసిటీ ఉంటుంది? ఓన్లీ యూ కాస్ థీటా ఉంటుంది, యూ సైన్ థీటా ఉండదు. ఇది మనకు ఆల్రెడీ తెలియాలి. మీరు ఆల్రెడీ ప్రొజెక్టైల్ మోషన్ క్లాసెస్ విన్నారు కదా, సో మీకు అర్థమైపోతుంది. వినలేదా? వెంటనే వినండి. ఏ ఒక్క క్లాసు మనం ప్రిపేర్ అయ్యేది జేఈ ఆర్ ఎంసెట్. ప్రతి టాపిక్, అందులోనూ కైనమెటిక్స్ అనేది ఎంసెట్కి చాలా హైలీ ఇంపార్టెంట్. 3 to 4 క్వశ్చన్స్ కైనమెటిక్స్ నుంచి వస్తాయి, జాగ్రత్త మరి. సరే, హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్ చూసేద్దామా? హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్లో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ యూ కాస్ థీటా, ఇక్కడ కూడా యూ కాస్ థీటా. సో డెల్టా పి ఏమవుతుంది? 0. హారిజాంటల్ డైరెక్షన్లో ఎక్కడైనా డెల్టా పి 0 బికాస్ హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ వర్టికల్ డైరెక్షన్లో ఫైనల్ వెలాసిటీ 0, ఓన్లీ ఇనీషియల్ ఉంది కాబట్టి డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు mu సైన్ థీటా ఉంటుంది. ఐ హోప్ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా చేంజ్ ఇన్ మొమెంటమ్కి సంబంధించి అప్లికేషన్స్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. దీనిని నేను షార్ట్ కట్లో
LCLM అని రాస్తాను, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. బాగుంది కదా షార్ట్ కట్. సో దీని ప్రకారం ఏంటంటే ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్, for an isolated system, the momentum remains unchanged or constant. Momentum remains unchanged or constant for interacting particles. దీని మీనింగ్ తెలుగులో చెప్తాను, డోంట్ వరీ. ఐసోలేటెడ్ సిస్టమ్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే రెండు పార్టికల్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు బయట నుంచి వేరే ఫోర్స్ యాక్ట్ అవ్వకూడదు. ఆ రెండు పార్టికల్సే ఒకదాని మీద ఒకటి ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. సో ఇది కాంబినేషన్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా అండ్ థర్డ్ లా అప్లికేషన్. సో రెండు పార్టికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని ఇలా హిట్ చేశాను. ఇలా హిట్ చేసినప్పుడు లేదా ఏదైనా సర్ఫేస్ మీద పెట్టి రెండు బాల్స్, అంటే నేను చేతితో పట్టుకోలేదు అనుకోండి, ఒక సర్ఫేస్ మీద ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ సర్ఫేస్లు కూడా ఏం లేవు. సో ఒక సర్ఫేస్ మీద ఈ రెండు బాల్స్ని ఇలా పంపించామనుకోండి, ఆ బాల్స్ దొల్లుకుంటూ వచ్చి ఇలా హిట్ అవుతాయి కదా. అలా హిట్ అయ్యేటప్పుడు బయట నుంచి ఎవరైనా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారా? లేదు. ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిని మనము ఐసోలేటెడ్ సిస్టమ్స్ అంటాము. సో ఖచ్చితంగా పార్టికల్స్ ఒకదాన్నొకటి హిట్ చేసుకోవాలి. హిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టోటల్ మొమెంటం కాన్స్టెంట్ అని చెప్పారు కదా, అంటే ఏంటంటే టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ అనుకోండి, ఇంటరాక్షన్ అనుకోండి, బ్లాస్టింగ్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్ అవ్వచ్చు, బ్లాస్ట్ అవ్వచ్చు, ఎలా అయినా జరగచ్చు. బట్ దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. మన దగ్గర రెండు బాడీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఏ అనేది v1 వెలాసిటీతో, బి అనేది v2 వెలాసిటీతో వెళ్తున్నాయి ఇనీషియల్గా. దీని మాస్ m1, దీని మాస్ m2. ఈ రెండు ఒకదాన్నొకటి గుద్దుకున్నాయి, ఏ బి హిట్ అయ్యాయి. ఆఫ్టర్ కొలిజన్ మళ్ళీ ఏ అనేది v1 డాష్ వెలాసిటీతో, బి అనేది v2 డాష్ వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకుందాం ఆఫ్టర్ కొలిజన్. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్, టోటల్ మొమెంటం అంటే దీని మొమెంటం ప్లస్ దీని మొమెంటం. సో m1 v1 ప్లస్ m2 v2 షుడ్ బి ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. మాస్ మారదు కదా, గుద్దుకున్నంత మాత్రాన మాస్ మారదు. సో దీని మాస్ m1 ఉంటుంది, దీని మాస్ m2 ఉంటుంది. సో m1 v1 డాష్ ప్లస్ m2 v2 డాష్, ఇలాగా ఆలోచించాలి అంతే. అయితే ఎక్కడైనా ఒక బాడీ రివర్స్ డైరెక్షన్లో వెళ్తే మాత్రం వెలాసిటీకి నెగిటివ్ సైన్ పెట్టాలి, బికాస్ వెలాసిటీ ఈజ్ ద వెక్టార్ క్వాంటిటీ. ఓకే, సో అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటంలో బెస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే రీకాయిల్ ఆఫ్ గన్. రీకాయిల్ ఆఫ్ గన్ అంటే ఏంటి? నార్మల్గా మనం సినిమాల్లో అయితే మన మహేష్ బాబు కానీ మన బాలయ్య కానీ ఎలా పడితే అలాగా ఇలా గాల్లో పల్టీలు కొట్టుకుంటూ కూడా గన్ ఇలా పేల్చాడంటే కరెక్ట్గా విలన్కి వెళ్ళి తగిలిపోద్ది. అదే విలన్ గన్ షాట్ పాయింట్లో పెట్టి కాల్చిన మన హీరోలకి ఏం కాదు. కానీ ఒరిజినల్ హీరోస్ ఉంటారు కదా బోర్డర్ దగ్గర, వాళ్ళు గన్ కాల్చేటప్పుడు ఎప్పుడైనా టీవీల్లో చూసుంటే మీరు, వాళ్ళు గన్ కాలిస్తే వెనక్కి తంతది గన్ను, దానినే రీకాయిల్ ఆఫ్ గన్ అంటారు. సో రీకాయిల్ ఆఫ్ గన్ అంటే గన్నులో నుంచి బుల్లెట్ బయటకు వచ్చేటప్పుడు బుల్లెట్ను ఒక స్ప్రింగ్ పుష్ చేస్తుంది కదా. సో గన్ ఎంత ఫోర్స్తో బుల్లెట్ని తోస్తుందో బయటికి, బుల్లెట్ అదే ఫోర్స్తో గన్నుని వెనక్కి తోస్తుంది. అలా గన్ వెనక్కి రావడాన్నే రీకాయిల్ అంటారు. సో ఆ రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో లెట్ us take some small m is mass of bullet. Next small v1 is velocity of bullet. అలాగే capital M is mass of gun.
and V2 is recoil velocity of gun. ఇలా అనుకుంటే బిఫోర్ ఫైరింగ్ గన్ని ఫైర్ చేసే ముందు, బిఫోర్ ఫైరింగ్ గన్, బుల్లెట్, గన్ రెండు రెస్ట్ లో ఉంటాయి, పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటాయి, రెండు కదలట్లేదు. సో బిఫోర్ ఫైరింగ్ గన్ V1 is equal to 0, V2 is also equal to 0, రెండు కదలట్లేదు. సో బిఫోర్ ఫైరింగ్ గన్ మొమెంటం is equal to 0 నా కాదా? బిఫోర్ ఫైరింగ్ గన్ టోటల్ మొమెంటం ఏమవుతుందమ్మా? 0. గన్ కదలట్లేదు, బుల్లెట్ కదలట్లేదు. ఆఫ్టర్ ఫైరింగ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బుల్లెట్ V1 వెలాసిటీతో ముందుకు వెళ్తే గన్ V2 వెలాసిటీతో వెనక్కి వెళ్తుంది, అంతే కదా? బుల్లెట్ ముందుకు వెళ్తే అకార్డింగ్ టు యాక్షన్ రియాక్షన్ గన్ వెనక్కి వస్తుంది. సో దీనిని బట్టి సరే అప్లయింగ్ LCLM, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తే దీని ప్రకారం టోటల్ మొమెంటం బిఫోర్ ఫైరింగ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ ఫైరింగ్. దీని మా స్మాల్ m, దీని మా క్యాపిటల్ M, ఇది V1 తో ఇది V2 తో వెళ్తోంది కాబట్టి క్యాపిటల్ M ఇంటూ V2 ప్లస్ స్మాల్ m ఇంటూ V1. సో ఇప్పుడు నాకు రీకాయిల్ వెలాసిటీ కావాలి. V2 ఇజ్ ఈక్వల్ టు మైనస్ M ఇంటూ V1, M బై క్యాపిటల్ M రాద్దాం, మైనస్ స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ V1. V2 ఏంటి? రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ గన్. రీకాయిల్ వెలాసిటీకి మైనస్ సింబల్ ఎందుకుంది అంటే ఒక వెలాసిటీ ముందుకుంటే ఒక వెలాసిటీ బ్యాక్వర్డ్ రివర్స్ డైరెక్షన్ ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. V2ని Mని చూడండి, మాస్ ఆఫ్ గన్ పెరిగే కొద్దీ రీకాయిల్ వెలాసిటీ తగ్గుతుంది. మాస్ ఆఫ్ గన్ పెరిగితే అంటే గన్ చాలా హెవీగా ఉందనుకోండి, రీకాయిల్ వెలాసిటీ తగ్గుతుంది. లైట్ చిన్న చిన్న గన్లు పెట్టి ఇలా కాల్చామా ఫాస్ట్ మనం వెనక్కి కొడుతుంది అనమాట. సో రియల్ హీరోస్ ఏం చేస్తారంటే గన్ మాస్ని పెంచడానికి భుజానికి పెట్టుకుంటారు, అప్పుడు గన్ బాడీ మొత్తం మాస్ సింగిల్ అయిపోతుంది. మోర్ మాస్ ఆఫ్ గన్, లెస్ రీకాయిల్ ఆఫ్ వెలాసిటీ. అందుకే గన్నులు భుజానికి పెట్టుకోవడం కానీ లేదా నేల మీద పెట్టుకుని ఫైర్ చేస్తారు, అంతేగాని గాల్లో ఇలా కాలిస్తే మనం అలా ధడేలు మనం వెనక్కి వెళ్తాం అన్నమాట. ఇదొక ఇంపార్టెంట్ అప్లికేషన్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే బాంబ్ బ్లాస్టింగ్. ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ LCLM. బాంబ్ బ్లాస్టింగ్ హైలీ రిపీటెడ్ మోడల్ అమ్మ, బాగా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. బాంబ్ బ్లాస్టింగ్ లో ఏం జరుగుతుంది? ఇనీషియల్లీ ఒక బాంబ్ ఎక్కడో పెట్టారు, ఓకే, ఇది బాంబ్. ఇనీషియల్లీ మన బాంబ్ ఇలా ఉంది. ఆఫ్టర్ బ్లాస్టింగ్ ఏం జరుగుతుంది? బ్లాస్ట్ అయినప్పుడు రెండు ముక్కలుగా విడిపోతుంది, అవునా? M1 M2 టోటల్ మాస్ బాంబ్ బ్లాస్ట్ ముందు క్యాపిటల్ M అనుకుందాం. బ్లాస్ట్ కు ముందు వెలాసిటీ ఏముండదు, 0. కానీ బ్లాస్ట్ అయ్యాక రెండు ముక్కలు రెండు డైరెక్షన్స్ లో వెళ్తాయి కాబట్టి దీని వెలాసిటీ V1, దీని వెలాసిటీ V2 అనుకుంటే, సో అప్లయింగ్ LCLM అప్లై చేస్తే బిఫోర్ బ్లాస్టింగ్ బాంబ్ వెలాసిటీ 0 కాబట్టి టోటల్ మొమెంటం 0 is equal to after blasting total momentum M1 V1 plus M2 V2. ఇదే అప్లికేషన్ ఇలాగే అప్లై చేసుకుంటూ వెళ్తాం, ఓకే? సో ఆల్ఫా పార్టికల్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది, అది తర్వాత చెప్తాం. బట్ బాంబ్ బ్లాస్టింగ్ లో మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే when bomb blasts into 3 pieces. బాంబ్ అనేది 3 పీసెస్ లో గనక వెళ్తే, 3 పీసెస్ లో వెళ్తే అప్లయింగ్ LCLM, వీటికి బార్లు పెట్టుకోండి బెటర్, బికాస్ డైరెక్షన్ తో పాటు రాయాలి కాబట్టి. LCLM అప్లై చేస్తే బిఫోర్ బ్లాస్టింగ్ 0, బట్ ఆఫ్టర్ బ్లాస్టింగ్ 3 పీసెస్ కి 3 వెలాసిటీస్ ఉంటాయి కాబట్టి P1 బార్ ప్లస్ P2 బార్ ప్లస్ P3 బార్. P1 అంటే ఏంటి? P1 బార్ ఇజ్ ఈక్వల్ టు M1 V1 బార్, P2 బార్ అంటే M2 V2 బార్, P3 బార్ అంటే
m3 v3 బార్. ఒక్కొక్క పీస్ 3 పీసులు అయ్యాయి, 3 పీసులు వెలాసిటీస్, 3 పీసులు 3 వెలాసిటీస్తో వెళ్తున్నాయి అనుకుందాం. ఓకే, సో ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేస్తే హియర్ p3 బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p1 బార్ ప్లస్ p2 బార్. మైనస్ ఆఫ్ p1 బార్ ప్లస్ p2 బార్. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, x యాక్సిస్ y యాక్సిస్. ఒకవేళ p1 బార్ p2 బార్ ఇలా ఉన్నాయి అనుకుందాం. p1 బార్ ఈ డైరెక్షన్లో ఉంది, p2 బార్ ఈ డైరెక్షన్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాంగిల్ 90 degrees కూడా కాదు, ఏదో ఒక యాంగిల్ మేక్ చేస్తున్నాయి అనుకుందాం. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా అనుకుందాం. p1 బార్కి p2 బార్కి మధ్యలో యాంగిల్ తీటా. p3 ఎలా ఉండాలి? a బార్ ప్లస్ b బార్. a బార్ ప్లస్ b బార్ అంటే ఈ రెండిటికి రిజల్టాంట్. a ప్లస్ b వేరు, a బార్ ప్లస్ b బార్ వేరు. సో ఇవి వెక్టార్ ఎడిషన్. ఈ రెండిటి యొక్క రిజల్టాంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ పార్టికల్ ఎప్పుడు కూడా మిగిలిన 2 పార్టికల్స్ యొక్క రిజల్టాంట్ మొమెంటంకి ఆపోజిట్ డైరెక్షన్, నెగిటివ్ సైన్ ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ని చూపిస్తుంది. సో ఈ రెండిటికి రిజల్టాంట్ అంటే పారలెలోగ్రామ్లా వేస్తే ఇది రిజల్టాంట్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇది p3 బార్ అవుతుంది. మైనస్ ఉండదు, p3 బార్, అది p3 బార్ అవుతుందమ్మా, చూసుకోండి. సో ఖచ్చితంగా p3 బార్ డైరెక్షన్ అడుగుతారు. అండ్ బాంబ్ బ్లాస్టింగ్ ఎగ్జాంపుల్ చాలా 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 ఇంపార్టెంట్. హైలీ రిపీటెడ్ మోడల్ బాంబ్ బ్లాస్టింగ్. సో ఇక్కడ p3 కావాలి అంటే అండర్ స్క్వేర్ రూట్ p1 స్క్వేర్ ప్లస్ p2 స్క్వేర్ ప్లస్ 2p1 p2 కాస్ తీటా. తెలుసు కదా, వెక్టార్స్ నుంచి అప్లై చేస్తాం రిజల్టాంట్కి ఫార్ములా. వెరీ సింపుల్. డైరెక్షన్ కావాలా, డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రిజల్టాంట్ మేక్ చేసే డైరెక్షన్ ఇది ఆల్ఫా అయితే ఈ యాంగిల్ ఏమవుతుంది? పై మైనస్ ఆల్ఫా. సో మనకు కావాల్సింది పై మైనస్ ఆల్ఫా కావాలి. సో టాన్ ఆల్ఫాకి నార్మల్గా మనకి తెలిసింది ఏంటంటే b కాస్ తీటా బై a ప్లస్ b సైన్ తీటా. ఇక్కడ p2 సైన్ ఆల్ఫా సైన్ తీటా బై p1 ప్లస్ p2 కాస్ తీటా వస్తుంది. సైన్ తీటా కాస్ తీటాలు మారుతాయి బికాస్ మనకి ఆల్ఫా కాదు పై మైనస్ ఆల్ఫా కావాలి కాబట్టి. ఇవన్నీ ప్యూర్ వెక్టార్స్ నుంచి చెప్పాను. వెక్టార్స్ క్లాస్ ఇంకా వినలేదా? ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వెక్టార్స్ క్లాస్ నేను చేసి ఉంచాను. వేదాంతు బ్రిడ్జ్ కోర్స్ ప్లేలిస్ట్ చూడండి, వెక్టార్స్ ఫుల్ డీటెయిల్గా ఉంటాయి. ఖచ్చితంగా వెక్టార్స్ నేర్చుకోవాలి, తప్పదు. లెట్ us see some PYQ. ఒక 2000 kg రాకెట్ ఇన్ ఫ్రీ స్పేస్ ఎక్స్పెల్స్ 0.5 kg ఆఫ్ గ్యాస్ పర్ సెకండ్. గ్యాస్ పర్ సెకండ్ అని ఇచ్చారు అంటే గ్యాస్ కేజీ పర్ సెకండ్ దేనిని ఇండికేట్ చేస్తుంది? మాస్ బై టైం. అంటే మనకి ఏమి ఇచ్చినట్లు అంటే dm/dt గివెన్ యాజ్ 0.5 kg పర్ సెకండ్. సో ఇలా ఐడెంటిఫై చేయడం రావాలి. అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ నేను చేసేటప్పుడైనా నేర్చుకుని చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో టెక్నిక్స్ తెలుసుకోండి, ప్రాబ్లంలో ఎలా ఐడెంటిఫై చేయాలి, యూనిట్స్ చూసి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, రాకెట్ మాస్ ఎంత? 2000 kg. రాకెట్ మాస్ ఎంతమ్మా? 2000 kg. వెలాసిటీ ఆఫ్ 400 మీటర్ పర్ సెకండ్ ఫర్ 5 seconds. 5 seconds పాటు వస్తుంది. ద ఇంక్రీజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద రాకెట్. రాకెట్ యొక్క స్పీడ్ని మాత్రమే అడిగారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే యాక్చువల్గా ఒకటి కేవలం ఎగ్జాస్ట్కే అడిగారు అనుకోండి, ఓన్లీ కేవలం ఎగ్జాస్ట్ గ్యాస్కి మాత్రమే అడిగితే F = V × dm/dt వేసేయచ్చు. కానీ ఇక్కడ రాకెట్ ప్లస్ ఎగ్జాస్ట్ రెండిటికి కంబైన్డ్ అడిగారు కాబట్టి మనం LCLM అప్లై చేయండి అంతే. ఈ మొమెంటమ్ రాకెట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం అర్థం కావట్లేదు, జస్ట్ గో టు LCLM, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సో రాకెట్కి అలాగే ఎగ్జాస్ట్కి రెండిటికి రాసుకుంటే రాకెట్ మాస్ ఎంత? 2000 ఇంటూ రాకెట్ మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం కదా. సో రాకెట్ మాస్ ఇంటూ వెలాసిటీ బై టైం m ఇంటూ a. సింపుల్ ఫార్ములా చెప్తున్నాను చూడండి. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? F ఇక్కడ రాస్తాను. మనం సరే నేను వేరే మెథడ్లో అప్లై చేస్తాను, తర్వాత ఇక్కడికి వస్తాను చూడండి. సో
సో మనకి తెలిసింది F is equal to V into dm by dt. F ప్లేస్లో డైరెక్ట్గా F ఇవ్వలేదు, F ప్లేస్లో డైరెక్ట్గా F ఇవ్వలేదు. సో F ప్లేస్లో డైరెక్ట్గా F ఇవ్వలేదు కాబట్టి F ప్లేస్లో MA రాసుకోండి, V into dm by dt. F ప్లేస్లో MA రాయండి, V into dm by dt. అగైన్ A is not given, యాక్సెలరేషన్ నాట్ డైరెక్ట్లీ గివెన్. సో వీ నీడ్ టు థింక్, కొంచెం అలా వెనక్కి వెళ్ళండి, రీవైండ్ చేయండి. We know that acceleration can be written as change in velocity by time. So velocity time is given, velocity given 400 meter per second. So ఇలా ఎలా ఆలోచించారు మేడం? ఏం లేదు, గివెన్ ఇన్ఫర్మేషన్, ఫార్ములా, కంపారిజన్, జస్ట్ కంపారిజన్ చేయండి. That's it. That is the way you have to think. So substitute చేయండి. M into delta V by delta T is equal to V into dm by dt. అదే నేను ఇక్కడ రాసేది కూడా. మాస్ ఎంత? 2000 ఇంటూ డెల్టా V మనం ఫైండ్ అవుట్ చేయాలి. రాకెట్ డెల్టా V మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత టైంలో? 5 సెకండ్స్లో. V ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? 400 మీటర్ పర్ సెకండ్ ఇంటూ dm by dt. హౌ మచ్ dm by dt? 0.5. That's it. ఇలా మీరు డెల్టా V ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ అ బుల్లెట్ ఆఫ్ మాస్ 5 grams మూవింగ్ విత్ వెలాసిటీ 100 మీటర్ పర్ సెకండ్ పెనిట్రేట్స్ ద వుడెన్ బ్లాక్ అప్ టు. సో ఒక వుడెన్ బ్లాక్ లోకి ఒక బుల్లెట్ ఎంతవరకు పెనిట్రేట్ అయ్యింది అంటే 6 సెంటీమీటర్స్ వరకు పెనిట్రేట్ అయ్యి ఆగిపోయింది. అంటే ఫైనల్ వెలాసిటీ 0, ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? 100 మీటర్ పర్ సెకండ్. సో యావరేజ్ ఫోర్స్ కావాలి. F is equal to ఎంత? వెరీ సింపుల్, F is equal to MA రాసుకోండి. బికాస్ ఏని ఎలా రాసుకోవచ్చు అంటే V² మైనస్ U² బై 2S, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇందులో వాడతాం అన్నమాట. సో A is equal to V² మైనస్ U² బై 2S. 0 మైనస్ 100² బై 2 ఇంటూ 6 సెంటీమీటర్స్ కన్వర్ట్ చేయాలి. 6 ఇంటూ 10 పవర్ మైనస్ 2. ఈ ఏం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు? మాస్ 5 grams గివెన్, కన్వర్ట్ ఇంటూ కిలోగ్రామ్స్. సో మాస్ 5 grams, M is equal to 5 into 10 power minus 3 kg. సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇవన్నీ హోంవర్క్ ఇస్తున్నాను నేను. హోంవర్క్ ఈజ్ సాల్వ్డ్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయిపోండి. ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ నెక్స్ట్ క్లాస్ రేపు లైవ్ ఉంటుంది, చూడండి. సో రేపు లైవ్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గురించి కంప్లీట్ షార్ట్ కట్స్, ఫిజిక్స్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్ లేకుండా జేఈ పేపర్ లేదు, ఎంసెట్ పేపర్ లేదు, నీట్ పేపర్ లేదు. సో రేపటి క్లాస్ లైవ్ ఉంటుంది. సో సండే 11 AM లైవ్ జాయిన్ అయిపోండి. ఈరోజు క్లాస్ హోంవర్క్ టెలిగ్రామ్ ఛానల్ లింక్, QR కోడ్, జాయిన్ అయిపోండి. షేర్ చేసేయండి, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.